మనము రామాయణ గురించి మాట్లాడతాము. అయితే రామాయణంలో కొంచెం వేరే వర్జన్ మాట్లాడతాము. మనం రామాయణ అంటే శ్రీరాముడు ఒక ఆయన అంటే ఆయన ఒక యాత్ర అనుకుంటాం. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే రమా ఆయన అంటే సీతాదేవి ఒక యాత్ర ఎలా ఉంది, అండ్ శ్రీరాముడు ఒక పాత్రమే ఈ సీతాదేవి మొత్తం కథలో. సో ఎలా అయితే మనకి జీవగోస్వామి ఉన్నారు మన గౌడీయ వైష్ణవ సంప్రదాయంలోనే, అలానే రామానుజ సంప్రదాయంలో వేదాంత దేశిక అని ఒక ఆయన ఉన్నారు. ఆయన చాలా చక్కగా చెప్పారు ఎలా ఈ రామాయణ్ ఈ రమా ఆయన సీతాదేవి చుట్టూ ఎలా ఉంది అని. సీతాదేవి మెయిన్ క్యారెక్టర్ సీతాదేవి, అండ్ మొత్తం అంతా రామాయణంలో ఉన్న ప్రతి కాండ సీతాదేవి గురించి మాట్లాడుతున్నారు. సో ఆయన అంటారు మనం ఎప్పుడైతే బాలకాండ గురించి మాట్లాడతామో ఆ బాలకాండ మరేం కాదు కానీ సీతాదేవి శ్రీరాముడు ఎలా అయితే వాళ్ళు పెళ్ళి జరిగింది అదే బాలకాండ. అయోధ్యకాండ ఏంటంటే సీతాదేవి ఎలా శ్రీరాముడు వారితోనే అరణ్యానికి వెళ్ళారు. మళ్ళీ అరణ్యకాండ ఏంటంటే ఎలా సీతాదేవిని రావణాసురు అపహరించేశాడు. సో అలా బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, మళ్ళీ కిష్కింధకాండం ఏంటంటే సీతాదేవిని వెతుకోవడం మొదలుపెట్టడం. మళ్ళీ అలానే సుందరకాండం అంటే సీతాదేవి హనుమాన్ మాట్లాడుకోవడం, అదే సుందరకాండ అనమాట. అలానే యుద్ధకాండ అంటే సీతాదేవి అండ్ శ్రీరాముడు వారు మళ్ళీ పునః కలవడం అనమాట. అండ్ ఉత్తరకాండ అంటే సీతాదేవి మళ్ళీ తిరిగి వైకుంఠానికి వెళ్ళిపోవడము. సో మొత్తం అంతా సీతాదేవి చుట్టే ఉంది. అయితే నేను ఇందాక చెప్తూ ఉన్నాను ఎలా మనం సీతాదేవి నాన్నగారి పేరంటే వెంటనే జనక్ అని అంటాం, కానీ దాని వెనక కథ ఉంది. ఎలా ఈ జనక్ అనేది పేరు కాదు, ఇది ఒక బిరుదు. సో ఇది ఎలా వచ్చిందంటే సీతాదేవి ఒక నాన్నగారి పేరు క్షీరధ్వజ జనక్. సో ఈ జనక్ అని పేరు ఎందుకు వచ్చింది వాళ్ళు ఒక లైన్లో అంటే, ఒకసారి ఒక మహారాజు ఉండేవారు, నేమి మహారాజు. ఆయన చాలా మంచి ఆయన, చాలా పుణ్యకర్మాలు చేసేవారు, పౌరుల్ని కూడా అందరినీ చక్కగా చూసేవారు. అండ్ మంచి రాజా అంటే యాగం చేయడము, దానం ఇవ్వడము, అన్ని స్పిరిచువల్ ప్రోగ్రామ్స్ వాళ్ళ పౌరుల చేత చేయించడము, తపస్సు చేయడము, అండ్ అందరినీ చాలా ప్రేమతో నాన్నగా చూడడం యాజ్ ఎ కింగ్ అనమాట. సో ఆయనకి యాగం చేయాలని ఉంది. సో ఆ రోజుల్లోనే అందరికీ ఒక కులుగురు ఉంటారు, వాళ్ళు ఏం చేయాలనుకున్నా కూడా ఆ కులుగురు ఒక ఆధ్వర్యం చేయాలి. సో ఆయన ఏంటంటే వశిష్ఠముని దగ్గరికి వెళ్ళిపోయి నాకు యాగం చేయాలని ఉందంటే, వశిష్ఠముని నాకు ఇప్పుడు కుదరదు, నాకు ఇంద్రుడు పిలిచారు, పైన నేను స్వర్గానికి వెళ్ళాలి, అక్కడ ఒక పెద్ద యాగం ఉంది చేయాలి నేను, సో అది అయిపోయిన తర్వాత నేను వస్తాను. ఓకే సరే అని ఇతను కూడా హ్యాపీయే. కానీ చాలా ఇయర్స్ పాస్ అయిపోయాయి, హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్, ఇంకా వశిష్ఠముని వెనక రాలేదు. ఈయన అనుకుంటున్నారు ఇంకా టైం అయిపోతుంది, నాకు యాగం చేయాలని ఉంది, ఇంకెందుకు ఆయన కోసం నేను వెయిట్ చేయాలని ఆయన వేరే సాధువుల్ని పిలిచేసి బ్రాహ్మణాలని పిలిచేసి యాగం చేసేసారు. అండ్ ఆ యాగం కూడా 1 day 2 day కాదు, 5000 years వరకు ఆ యాగం కొనసాగిందనమాట. చాలా గ్రాండ్గా చేసి చివరికి ఎప్పుడైతే యాగం పూర్తయింది అందరినీ పిలిచేసి గిఫ్ట్స్ ఇస్తున్నారు, బ్రాహ్మణాలని ఆవులు ఇస్తున్నారు, అప్పుడు వశిష్ఠముని వెనకొస్తున్నారు స్వర్గాన్ని నుంచి వచ్చి, ఇదేంటి ఇక్కడ చాలా హడావుడిగా ఉంది అంటే, అదే ఇప్పుడు యాగం కంప్లీట్ అయింది కదా అందరికీ బహుమతులు ఇస్తున్నారు. అప్పుడు ఆయనకి చాలా కోపం వచ్చి వెంటనే నిమి మహారాజ్ దగ్గరికి వెళ్ళిపోయి, అసలు నువ్వు ఏమనుకుంటున్నావు, నేను కులుగురు, నన్ను అడగాలి నువ్వు, నేను లేకుండా ఎలా చేసేసావని. సో నీకు అసలు సిగ్గు లేదు, నీకు కులుగురు మీద రెస్పెక్ట్ లేదు, పో చనిపో. అప్పుడు నిమి మహారాజ్ అన్నారు నేనేం తప్పు చేశాను, నేను మీకోసం చాలా ఇయర్స్ వెయిట్ చేశాను, మీరు రాలేదు, సో మీరు రాకపోతే నేను ఆపేయాలా ఏంటి, పౌరుల మంచి కోసం నేను ఏదైనా చెయ్యాలి, సో నా తప్పు ఏముంది, నేను బ్రాహ్మణాలని పిలిచేసి యాగం చేశాను, ఆ మాత్రానికి మీరు నాకు ఇంత పెద్ద మాట అనేసారి చనిపోండి, మీరు చనిపోండి అని. సో ఇద్దరు గురు శిష్యులు ఒక్కరికి కర్స్ చేసేసారు. సో ఇప్పుడు ఏమైంది, వెంటనే ఇద్దరు చనిపోయారు. సో వాళ్ళ మృత శరీరాలు ఇలా పడేసి ఉన్నాయి. అండ్ నిమి మహారాజ్ ఆత్మ అలా బయటికి వచ్చేసింది, విశిష్ట ఆత్మ బయటికి వచ్చేసింది. అక్కడ ఉన్న బ్రాహ్మణులందరూ అరుపులు, అయ్యి ఎంత ఘోరం జరిగిపోయిందని. సో ఇప్పుడు వెంటనే ఈ బ్రాహ్మణులు ఏం చేశారంటే, ఏం పర్వాలేదు మాకు మంత్రశక్తి ఉందని వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ మంత్రశక్తితోని మళ్ళీ నిమి మహారాజ్కి శరీరం లోపల ప్రవేశం తెప్పించడానికి మంత్రాలు చేస్తున్నారు. అప్పుడు నిమి మహారాజ్ వెంటనే ఆపండి, ఇంకా నేను రానండి, ఇంక సరిపోయింది, ఈ జన్మానికి నాకు ఇంక సరిపోయింది, నాకు ఇంకా ఈ శరీరం వద్దు, నాకేమీ వద్దు అని అతను అనేసారనమాట. సో నీకేం వద్దన్నా కూడా నువ్వు ఇంకేం చేస్తావు, నీకు శరీరం అనేది ఒకటి ఉండాలి కదా, ఎందుకంటే మన ఆత్మకి ఒక నిర్ధారిత సమయం ఉంటుంది, ఆ సమయం వరకు ఈ బాడీలో ఉండాలి. అకస్మాత్తుగా ముందే చనిపోతే వాళ్ళ ఆత్మలాగా తిరగాలి ఇంకా సూక్ష్మ శరీరంతోనే. సో అప్పుడు నువ్వేం చేసుకుంటావు,
అప్పుడు నిమి మహారాజ్ అన్నా, నేను ఒక పని చేస్తాను, ఎక్కడో నేను నివసించాలి కదా, నా పౌరుల మీద నాకు చాలా ప్రేమ ఉంది, నేను వాళ్ళు ఒక కన్నురెప్ప పైన నివసిస్తానమాట. సో అందు గురించి ఇప్పుడు మనం ఎప్పుడైతే కళ్ళు కొట్టుకుంటామో దాన్ని నిమిష అంటారు, ఎందుకంటే నిమి మహారాజ్ ఇక్కడ నివసిస్తారనమాట. సో ఆయన ఎందుకు కళ్ళు పైన ఉన్నారంటే, వీళ్ళు భగవంతుడు దర్శనం చేసుకుంటారు కదా, నేను వాళ్ళ ద్వారా స్వామి యొక్క దర్శనం చేసుకుంటాను, నాకు ఈ జీవితంలో ఇదే చాలు, నాకు ఇంకేమీ వద్దని. సో ఆయన ఇక్కడ నివసించడం మొదలుపెట్టారు. వశిష్ఠముని ఇప్పుడు నేనేం చేయాలి, నాకేం శరీరం లేదు అంటే, అప్పుడు ఆయన వెంటనే బృహస్పతి దగ్గరికి వెళ్ళారు, బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మకు అడిగారు, నేను ఇప్పుడు ఏం చేయాలి? బ్రహ్మ అన్నారు, ఒక పని చేయైతే నువ్వు మిత్ర వరుణ వాళ్ళిద్దరిలోని ఎవరొక్కరు ఒక వీర్యం లోపల నువ్వు వెళ్ళిపో, అండ్ అలా నీకు మళ్ళీ ఇంకొక శరీరం దొరుకుతుంది. సో అప్పుడు ఆ మిత్రవరుణ ఒక వీర్యంలో ఆయన ఉంటే, అప్పుడు ఎప్పుడైతే వాళ్ళు ఊర్వశిని చూసి ఆ వీర్యంని ఒక చిన్న కుంభంలో వదిలేశారు, ఆ కుంభం నుంచి అగత్యముని అండ్ వశిష్ఠముని బయటికి వచ్చారు. సో చరిత్రలో చెప్పాలంటే అదే ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ బేబీస్, అగత్యముని అండ్ వశిష్ఠముని అనమాట. సో ఇలా జరిగింది. సో ఈ లోపల ఇప్పుడు నిమి మహారాజు కళ్ళు రెప్ప పైన ఉన్నారు, బాగానే ఉంది. ఇప్పుడు రాజా కులుగురు లేరు, రాజా లేదు, ఎవరు పరిపాలిస్తారు? అప్పుడు ఆ బ్రాహ్మణులు ఏం చేశారంటే, నిమి మహారాజు ఒక మృతు శరీరాన్ని చిలుకున్నారు. ఎలా అయితే మనం మజ్జిగ చిలుకుతామో అలా శరీరాన్ని చిలికారు. సో ఆ చిలికినప్పుడు ఎవరైతే ఆ అబ్బాయి పుట్టాడో ఆ చిలకడం ద్వారా తన పేరే జనక్ అని పెట్టారు. ఎందుకంటే జనక్ అంటే ఎవరికి జనని అనేది లేరు, తనే అంటే మదర్ ఫాదర్ ఎవరు లేరు, ఒక మృత శరీరం నుంచి బయట వచ్చాడు కనుక జనక్. సో ఆ ఒక్క కులంలోనే ఎవరైతే రాజాగా వస్తారో వాళ్ళ సర్నేమే జనక్ అనమాట. జనక్ ఎందుకంటే మెయిన్ ఎవరు లేదు, అంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఒక డెడ్ బాడీ నుంచి వచ్చిన కులం అనమాట. సో ఆ మితి అంటారు, అంటే ఈ చిలకడంని మితి అంటారు. సో ఎక్కడైతే చిలికడం జరిగింది ఆ ప్రదేశాన్ని మిథిలా అని పేరు వచ్చిందనమాట. సో ఆ మిథిలా ప్రదేశం లేదంటే దానికి ఇంకొక పేరు ఏంటంటే జనక్పూర్, ఎక్కడైతే ఆ జనక్ అనేది ఆ అబ్బాయి పుట్టాడనమాట మొట్టమొదటి. సో దాన్ని అండ్ తర్వాత మీరు గమనిస్తే శ్రీరాముడు వారు కూడా సీతామాతని వైదేహి అని పిలిచేవారు. వైదేహి అంటే ఎవరైతే విదేహ, అంటే ఎవరికైతే దేహం మీద ఆసక్తి లేదు అలాంటి ఒక కులము. ఎందుకంటే నిమి మహారాజుకి ఇగో నీకు శరీరం ఇస్తామంటే కూడా ఇంకా నాకు వద్దు చాలు అనేశారు. సో దేహం మీద ఎటువంటి ఆసక్తి లేదు, లేదా ఎవరైతే దేహం లేకుండా ఉన్నారు విదేహ, సో ఎవరైతే ఆ కులాల్లో వచ్చారని సీతామాతకి ప్రేమతో వైదేహి అని శ్రీరాముడు వారు అనేవారు అనమాట. సో అలా ఆ ఒక లైనేజ్లో వచ్చారు సీతాదేవి. సో సీతాదేవి ఒక నాన్నగారు పేరు క్షీరధ్వజ జనక, అండ్ ఆయనకు ఒక తమ్ముడు ఉండేవారు కుశధ్వజ జనక. సో వీళ్ళందరూ పేరు జనక అనమాట. సో సీతాదేవి ఎలా ఆవిర్భావించారు? సో ఎప్పుడైతే ఈ క్షీరధ్వజ జనక కూడా ఒక మంచి పెద్ద యాగం చేద్దాం, త్రేతాయుగంలో అదే యుగధర్మం. ఎలా అయితే కలియుగంలో హరినామ సంకీర్తన చేయడమే యుగధర్మం, సత్యుగంలో తపస్య చేయడము, ద్వాపరయుగంలో అర్చన, అలా త్రేతాయుగంలో యాగం 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 చేయడమే. వాళ్ళు కంటిన్యూస్గా ఒక యాగం అయిపోతే మళ్ళీ ఇంకొక యాగం చేసుకుంటారనమాట. సో ఎప్పుడైతే ఇతను యాగం చేయాలనుకుంటున్నారో యాగం కోసము ఈ కుషగడ్డి కావాలి, దర్భాఘాస్ అంటారు కదా. సో అది తను స్వయంగానే దాన్ని ప్లో చేస్తున్నారు, దాన్ని కల్టివేట్ చేసుకుంటున్నారు. సో ఒకరోజు ఆయన నాగలి ఉంటుంది, నాగలితో అలా తను ప్లో చేస్తూ ఉంటే మధ్యలో అది ఆగిపోతుంది. సో ఎన్నిసారి అది ఆగిపోతే వాళ్ళు ఏంటంటే బ్రాహ్మణాల్ని పిలిచేసి మంత్రపారాయణ చేపించేసి వేదపారాయణ చేపించేసి దానం ఇచ్చినప్పటికీ అది మళ్ళీ కదులుతుంది. కానీ ఈసారి అది కదలట్లేదు, ఎందుకో ఏంటో కదలట్లేదు. అప్పుడు దాన్ని తవ్వినప్పటికీ ఒక బాక్స్ లోపల సీతాదేవి ఉన్నారనమాట. సో ఎప్పుడైతే ఆ నాగలి తాలూకా టిప్ని ఇలా డిగ్ చేసినప్పటికైనా అది మూవ్ అవ్వట్లేదు. సో దాన్ని సంస్కృతిలో సీత అంటారు. సో అప్పుడు సీతాదేవి పేరు సీత అని చెప్పారు. సీత, ఈ అమ్మాయి ఏదైతే బయటికి వచ్చిందో ఆవిడకి సీత అని పేరు పెట్టారు. సో అలా ఈ క్షీరధ్వజ రాజా ఇలా సీతాదేవిని బయట తీసుకొచ్చారు ఆ డబ్బా నుంచి. అని అలా వాళ్ళు భార్యని ఇచ్చేసి చాలా ప్రేమతో, ఎలాగో ఆయనకి అమ్మాయిలు ఎవరు లేరని చాలా ప్రేమతో పెంచుతున్నారు. వెరీ హ్యాపీ అనమాట. సో ఇక్కడ అయోధ్యలో శ్రీరాముల వారు ఆవిర్భావించారు, ఇక్కడ కొన్నాళ్ళకి సీతాదేవి ఆవిర్భావించారు. సో అంతా చాలా హ్యాపీగా జరుగుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఇంకా కొంచెం మనం ముందు వెళ్ళిపోతే ఇక్కడ శ్రీరాములు ఒక ఏజ్ 15 years వచ్చేసింది, ఇక్కడ సీతాదేవి ఒక ఏజ్ 7 years. ఇద్దరు బాగానే పెరుగుతున్నారు. ఇక్కడ సీతాదేవి దగ్గరికి ఏమైందంటే ఆవిడ చాలా
బాడీలీ స్ట్రెంగ్త్ చాలా ఎక్కువ ఉందన్నమాట ఆవిడలో. సో ఒకసారి మన జనక మహారాజ్, క్షీరధ్వజ జనక మహారాజ్ ఏం గమనించారంటే, సీతాదేవి అందరూ పిల్లలతో ఆడుతూ ఉంటే ఆ రోజుల్లోనే ఆ బాల్ ఏదైతే ఉంది పువ్వుతో తయారు చేసిన ఒక బాల్తో ఆడుకుంటూ ఉంటే ఆ బాల్ ఒక ధనుష్, అంటే ఆ రోజుల్లోనే జనక్ మహారాజ్ ఒక భవనంలో పెద్ద ధనుష్ ఉండేది, శివధనుష్ అనమాట. అది ఎంత బరువు కలిగి ఉందంటే ఒక 500 మంది కలిసి దాన్ని మూవ్ చేస్తేనే అది మూవ్ అవుతుందన్నమాట. ఎత్తడం కూడా కాదు, జస్ట్ జరపడానికి ఇంతమంది అవసరం ఉంటుందన్నమాట. సో అంత పెద్ద ఒక శివధనుష్ అక్కడ ఉన్నప్పటికీ ఆయన ఏం గమనించారంటే, సీతాదేవి ఒక బాల్తో ఆడుతూ ఉంటే ఆ బాల్ వెళ్ళి ఆ ధనుష్ కింద ఉండిపోయింది. సో సీతాదేవి ఆటల్లోనే ఆవిడ ఎడమ చేత్తోనే దాన్ని అలానే పైకి ఎత్తి ఆ బాల్ తీసుకొని వెళ్ళిపోయారు. ఎప్పుడైతే జనక్ మహారాజ్ ఇది చూసారో ఆయన అనుకున్నారు, ఈవిడికి ఇంత శక్తి ఉంది, అలాంటప్పుడు తనతో పెళ్లి చేసిన పర్సన్ కూడా చాలా శక్తివంతుడుగా ఉండాలి, లేదంటే పెళ్ళైన రోజు ఆవిడ జస్ట్ తన భర్తని కవగలిస్తేనే అయిపోతాడు. సో ఆ సమానమైన శక్తి ఉండాలి కదా అని అప్పటి నుంచి ఆయన అనుకున్నారైతే ఎవరైతే ఈ శివధనుష్ని ఎత్తగలుగుతారో సీతామాత లాగా సమానమైన శక్తి ఉంది, తనతోనే నా అమ్మాయికి పెళ్లి చేపిస్తానని ఎప్పటి నుంచి అనుకున్నారు. కాకపోతే డిఫరెంట్ రామాయణ్స్లో డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి, కానీ కొన్ని రామాయణంలో ఏంటంటే ఆ శివధనుష్ యాగం ఎప్పుడో నుంచి జరుగుతూ ఉంటుంది, చాలామంది యోద్ధాలు వస్తూ ఉంటారు, కానీ ఎవరు ఎత్తలేకపోతారు. సో అది ఒక సైడ్ జరుగుతుంది. ఇక్కడికి ఏమైందంటే, ఈ శ్రీరాములు వారు గురుకుల నుంచి వచ్చేసారు, ఆయన చదువు అంతా అయిపోయింది. సో ఒకరోజు అక్కడ విశ్వామిత్ర ముని వస్తారు. ఆయన వచ్చి దశరథ్ మహారాజ్తో అంటారు, నేను ఒక యాగం చేస్తున్నాను, ఆ యాగంలో నాకు చాలామంది రాక్షసాలు ఇబ్బంది పెడుతున్నారు, ఆటంకం పెడుతున్నారు, మీ అబ్బాయిని పంపించండి. అప్పుడు దశరథ్ మహారాజ్, నేను పంపించలేనండి, అతను చాలా చిన్న బాబు, నేను వస్తాను, మీకు కావాలంటే, లేదు మీ అబ్బాయిని మీరు పంపించాలి. సో ఆయన కోపం అయిపోతున్నారు. ఆ లోపల దశరథ్ మహారాజ్ వశిష్ఠ మునికి అడుగుతారు, ఇప్పుడు ఏం చేయాలి, ఆయన చాలా కోపం అయిపోతున్నారంటే అప్పుడు వశిష్ఠ ముని ఒక కథ చెప్తారు. ఈ విశ్వామిత్ర చాలా డేంజర్, మీకు తెలియదు, పూర్వంలో ఒకసారి నా దగ్గరకు వచ్చారు, నా ఆశ్రమంలో ఉన్న ఆ కామధేను ఆవుని ఆయన తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే అసలు చాలా పెద్ద యుద్ధం జరిగింది. సో ఆయనకి కోపం ఎక్కువ, అండ్ మొత్తం అంతా కథ చేసి ఇంకా దాంతో పడవద్దు, మీరు పంపించేయండి, మీకెందుకు, విశ్వామిత్ర మీ అబ్బాయిని బాగానే చూసుకుంటారని వశిష్ఠముని ధైర్యం చెప్తారు. ధైర్యం చెప్పినప్పటికీ సరే అని ఆయన ఒప్పుకుంటారు, అండ్ శ్రీరాముడు వారిని పంపించేస్తారు. సో శ్రీరాముడు వారితో పాటు లక్ష్మణ స్వామి కూడా వెళ్తారు. సో వీళ్ళిద్దరిని తీసుకొని విశ్వామిత్ర ముని వెళ్ళిపోతారు. అండ్ ఆ యాగంకి ఏదైతే డిస్టర్బ్ చేస్తున్నారు సుబాహు మరియు వేరే వేరే రాక్షసాలు, వాళ్ళందరినీ శ్రీరాముడు వారు చంపేస్తారు, తాడకాన్ని చంపేస్తారు, అహల్యాన్ని ఉద్ధరిస్తారు. అదంతా అయిపోతుంది. మారిచి అని ఒక రాక్షసు కూడా డిస్టర్బ్ చేసినప్పటికీ శ్రీరాములు వారు ఏం చేస్తారంటే తన్ని ఒక బాణంతోనే దూరం 800 కిలోమీటర్ దూరం పడేస్తారు, తన్ని చంపరు, దూరంగా పడేస్తారు. సో ఏ ద్వీపం మీద తను పడిపోతాడో, ఇప్పుడు మనం ఆ ద్వీపానికి మారిషస్ అని చెప్తాం, ఎవరైతే ఆ మారిచి ఉన్న స్థలం అన్నమాట. సో అక్కడ తన్ని పడేస్తారు, అంతా బాగానే ఉంది. ఇప్పుడు ఇంకా వాళ్ళు తిరిగి వెళ్ళిపోవాలి. సో ఆ లోపల విశ్వామిత్ర ఏంటంటే శ్రీరాముల వారికి చాలా విద్య నేర్పించారనమాట. అంటే వేరే వేరే యోగ శక్తిసు, డిఫరెంట్ బాణాలు, దాన్ని ఎలా ఉపయోగించాలి ఏంటి మొత్తం అంతా హిస్టరీ చెప్పడము. సో శ్రీరాముల వారికి చాలా ఆనందంగా ఉంది, రోజు కొత్తది నేర్చుకుంటున్నారు, కొత్త ప్రదేశానికి వెళ్తున్నారు. సో ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ ఆయన ఒక దీనాచార్య ఏంటంటే పొద్దున తొందరగా లేచి ఏదైతే మన మార్నింగ్ డ్యూటీస్ ఉంటాయన్నమాట, బ్రహ్మ ముహూర్తంలోని స్నానం ఆచరించి ఏదైతే పూజలు సేవలు అన్నీ చేసేసి ఆ రోజుల్లో ఏంటంటే వాళ్ళు ఎవ్రీడే యాగం చేసేవారనమాట. సో ఆ మార్నింగ్ యాగం కంప్లీట్ చేసుకొని గురుసేవ చేసుకొని మళ్ళీ పువ్వులు ఫ్రూట్స్ తింపేసి తీసుకురావడం, విశ్వామిత్రని భోజనం పెట్టడం. సో వాళ్ళకి అలా అయిపోయింది. మళ్ళీ ఇంకా కొంచెం ముందుకి వెళ్ళడము, మళ్ళీ అతి బలము అలాంటి కొన్ని విద్యాస్ ఉన్నాయన్నమాట, అన్నీ విశ్వామిత్ర నేర్పించడము. సో వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంది. సో ఒకరోజు ఏమైందంటే, ఒకరు వచ్చారు, జనక్ మహారాజ్ ఒక రాజ్యం నుంచి వచ్చేసి విశ్వామిత్ర మునికి చెప్పారనమాట, మీరు ఎలాగో దగ్గరలోనే ఉన్నారు, సో మీరు వీలైతే జనక్పూర్కి రావచ్చు కదా, ఈ జనక్పూర్లోనే ఒక పెద్ద యాగం జరుగుతుంది శివధనుష్కి, సో మీరు అక్కడ వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది, జనక్ మహారాజ్ చాలా హ్యాపీ ఫీల్ అవుతారనమాట. సో అప్పుడు విశ్వామిత్ర అనుకుంటారైతే సరే నేను వస్తాను. సో అప్పుడు ఈ రోజుల్లో ఎలా అయితే చిన్నపిల్లలకి ఇదో కొత్త వీడియో గేమ్ వచ్చిందంటే వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతారు ఆ వీడియో గేమ్ గురించి, ఏంటి దీంట్లో ఫీచర్స్ ఏంటి,
కొత్త యాప్ ఏంటి, ఆ రోజుల్లో మాకున్న ఎంటర్టైన్మెంట్ అంటే ఆ ధనుష్ బాణ అదే వాళ్ళ ఎంటర్టైన్మెంట్. సో అప్పుడు విశ్వామిత్ర రాముల వారికి లక్ష్మణ్ వారికి చెప్తున్నారనమాట, అది ఒక కొత్త ఇది అంటే పెద్ద ధనుష్ ఉంది, అసలు ఆ ధనుష్ ఎలా ఉంటుందంటే 500 మనుషులు లేదంటే ఏనుగులు కావాలి దాన్ని కదలాలంటే, చాలా పెద్ద ధనుష్ అని అలా చెప్తూ ఉంటే వీళ్ళు చిన్నపిల్లలు చాలా హ్యాపీ అయిపోయి, అయితే మమ్మల్ని తీసుకువెళ్ళండి మాకు కూడా చూడాలని ఉంది అనమాట. సరే తప్పకుండా నేను తీసుకువెళ్తాను అని అలా మాట్లాడుతున్నారనమాట. సో మనం రేపు బయలుదేరదాము అండ్ నేను మీకు అందరికీ జనక్పురి తీసుకువెళ్తాం. సో ఇప్పుడు మీకు అర్థమవుతే జనక్పురి అంటే ఈరోజు నేపాల్, ప్రస్తుతం ఎక్కడైతే నేపాల్లో ఆ ప్లేస్ ఉంది జనక్పూర్ అని, కొన్ని సంవత్సరాల కిందట నేను ప్రభుజీ వెళ్ళాము. చాలా మంచి ప్లేసు, అసలు సేమ్ లైక్ వృందావన్ లాగా కనిపిస్తుంది, లైక్ అయోధ్య లాగా. అక్కడ ఎవరు చూసినా సీతారాం చెప్తూ ఉంటారు. అక్కడ ఉన్న సాధువులు, బాబాజీ మహారాజులు అందరు చాలా సింపుల్ హార్టెడ్ నైస్ పీపుల్ అనమాట. యాక్చువల్గా నేను ఎక్కడో చదివాను, జనక్పూర్ ఈజ్ ద ఓన్లీ ప్లేస్ ఎక్కడైతే ఓన్లీ సజ్జనులు నివసిస్తారు. అంటే ఏ ప్రదేశంలో అయినా కొంతమంది మంచి వాళ్ళు కొంతమంది చెడు వాళ్ళు ఉంటారు. లైక్ ఇప్పుడు అయోధ్యలో కూడా అందరు సజ్జనులే, అందరు మంచి వాళ్ళు, కానీ ఒక్క దుర్జనులు. మనకి తెలుసు ఎవరైతే ఆ సాకలవాడు ఎవరైతే సీతామాత గురించి అపశబ్దాలు వాడతాడు. సో అంతమంది సజ్జనులు కూడా ఎవరో ఒక్కడు చెడువాడు ఉన్నాడు. అలానే మనము లంక చూస్తే అందరు దుర్జనులు, కానీ ఆ దుర్జనులోనే ఎవరో ఒకడు సజ్జనుడు కూడా ఉన్నాడు, అంటే మంచివాడు విభీషణ్. అంతమంది రాక్షసాల్లో ఒక మంచివాడు ఉన్నాడు. సో మనం ఎక్కడైనా చూస్తే కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, దాంట్లో ఒక్కరు చెడు, లేదంటే చెడు వాళ్ళలోనే మంచి వాళ్ళు ఉంటారు. కానీ జనక్పురి ఓన్లీ ప్లేస్ ఎక్కడైతే అందరు మంచి వాళ్ళు అనమాట. అంతా మంచి బిహేవియర్, అంతా మంచి క్వాలిటీస్ కలిగేవారు అనమాట. అందరూ చాలా నైస్ పీపుల్ అనమాట. సో ఇంకా విశ్వామిత్ర చాలా హ్యాపీ అయిపోయి, అయితే సరే మనం రేపు పొద్దునే బయలుదేరిపోదామన్నమాట. సో అంటే మామూలుగానే చిన్నపిల్లలంటే చూడ్డానికి అందంగా క్యూట్గా ఉంటారు. అలాంటప్పుడు దేవాది దేవుడే చిన్న బాబుగా వచ్చినప్పుడు అతను ఎంత స్వీట్గా ఉంటారు. సో ప్రతిరోజు రాత్రి ఒక దీనాచార్య ఏంటంటే శ్రీరాముడు వారు లక్ష్మణ్ స్వామి విశ్వామిత్రకి పాదసేవ చేస్తారు. సేవ చేసినప్పుడు ఎప్పుడైతే విశ్వామిత్ర పడుకుంటారో వాళ్ళు వెళ్ళి పడుకుంటారనమాట. సో కానీ విశ్వామిత్ర పడుకున్నా కూడా ఆయనకి అంటే వాట్ యు సే వెయిట్ చేయలేరనమాట. అంటే ఎప్పుడు పొద్దున అవుతుంది, మళ్ళీ ఎప్పుడు శ్రీరాముల వారు ఒక ముఖమండలి చూడాలి అని ఆయన ఎదురు చూస్తూ ఉంటారనమాట. సో రాత్రి అంతా ఆయన వెయిట్ చేస్తూ ఉంటారు. ఫటాఫట్గా ఈ అంటే చంద్రమ కింద దిగిపోయి మళ్ళీ సూర్యుడు వచ్చిన ముందు నేను శ్రీరాముడిని చూడగలాలని ఆయన వేచి ఉంటారనమాట. సో మనకి తెలుసు ఈవెన్ మన సుప్రభాతం కూడా మొట్టమొదటి శ్లోకము విశ్వామిత్ర మునిదే. ఎప్పుడైతే ఆ ఫస్ట్ శ్లోకం మన ఏముంది, కౌశల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసాధూలా కర్తవ్యం దైవమానికం. అది ఎవరు చెప్తున్నారు? విశ్వామిత్ర. ఆయన ఎవరికి చెప్తున్నారు? శ్రీరాముడు వారిని, లే కమాన్ మార్నింగ్ అయిపోతుంది, సూర్యుడు వచ్చేస్తున్నారు, సో నువ్వు లేచి నీ దీన కార్యక్రమాలు చేయాలి కదా. సో అలానే ఫటాఫట్గా శ్రీరాముడు వారిని వేకప్ చేసి ఆయన స్నానం ఆచరించి తయారయ్యి వాళ్ళు ముందుకెళ్తారు. సో ఆ రోజుల్లో ఏంటంటే ఒక కింగ్డమ్ నుంచి ఇంకొక కింగ్డమ్ వెళ్ళాలంటే మధ్యలో ఉన్న దారిలోనే చిన్న చిన్న గుడుసులు, చిన్న చిన్న ప్రదేశాలు చాలా అందంగా తయారు చేసి ఉంటారు. అక్కడ కొంతమంది సేవకుల్ని కూడా నియుక్తం చేసి ఉంటారు. ఎందుకంటే ఈ సాధువులు ఎప్పుడైతే ఒక రాజ్యం నుంచి ఇంకో రాజ్యంకి వెళ్తారో వాళ్ళకి సేవల్ని అందించడానికి అన్ని సౌకర్యాలు ఉంటాయన్నమాట. సో ఎప్పుడైతే ఈ విశ్వామిత్రముని ఇంకా జనక్పూర్ లోపలికి వెళ్ళాలి, మిథిలాపూర్ లోపలికి వెళ్ళాలి, దాని ముందే ఒక ప్లేస్ ఉందన్నమాట. చాలా అందమైన మామిడికాయ ఒక గ్రోవ్ అనమాట. సో దాన్ని ఏమంటారంటే ఆమ్రకుటి. సో ఆమ్రకుటి చాలా అందమైన ప్రదేశం అనమాట. సో అక్కడ విశ్రాంతి తీసుకుంటారు. సో ఎప్పుడైతే వాళ్ళు అక్కడికి వచ్చేస్తారు, జనక్ మహారాజ్కి మెసేజ్ వచ్చేస్తుంది విశ్వామిత్ర ఆల్రెడీ ఎంటర్ అయిపోయారని. ఆయన పరిగెత్తి వస్తారనమాట. పరిగెత్తి వచ్చి కాళ్ళ మీద పడి మీరు వచ్చారు, ఎంత ఆనందం, వెరీ హ్యాపీ అని వెల్కమ్ చేస్తారు. సో విశ్వామిత్రని వెల్కమ్ చేసినప్పుడు విశ్వామిత్రతో పాటు సతానంద, అంటే ఈ సతానంద ఎవరంటే గౌతమ్ ఋషి అండ్ అహల్య కొడుకు అనమాట. సో ఆయన ఇప్పుడు ఏంటంటే హిజ్ రోల్ ఇస్ యాజ్ ఎ కులగురు ఆఫ్ జనక్ మహారాజ్. సో ఆయన కూడా వస్తారు, విశ్వామిత్రని వెల్కమ్ పలుకుతారనమాట. సో వెనక రామ్ అండ్ లక్ష్మణ్ నిలబడి ఉన్నారు, జనక్ మహారాజ్ కింద కూర్చున్నారు, ఈ పాద అభిషేకం చేశారు. కానీ జనక్ మహారాజ్ ఒక కళ్ళు మళ్ళీ శ్రీరాముడి వైపే వెళ్తుంది, ఎంత అందంగా ఎవరున్నారని. సో ఆయన అడిగేస్తారు మొత్తం మీద, ఈ ఇద్దరు రాజకుమారులు ఎవరని. సో అప్పుడు విశ్వామిత్ర, వీళ్ళిద్దరా, అదే నాకు హెల్ప్ చేయడానికి వచ్చారు, చాలా హెల్ప్ చేశారు, నేను ఏదో యాగం చేసినప్పటికీ ఈ సుబాహు అండ్ తాడక వీళ్ళందరూ డిస్టర్బ్ చేస్తూ ఉంటే వీళ్ళు నాకు బాగా హెల్ప్ చేశారని చెప్తూ
ఈ దారిలోని అహల్యాని కూడా ఉద్ధరించారు. సో ఎప్పుడైతే అహల్యాని ఉద్ధరించారని మాట అనినప్పటికీ సతానంద అనుకుంటారు, ఓ అయితే ఆయన శ్రీరాముడే, ఆయన భగవంతుడే. ఎందుకంటే తనకి తెలుసు తన నాన్నగారు ఇచ్చిన శ్రాపం వాళ్ళ అమ్మగారికి ఏంటంటే, భగవంతుడు వచ్చి ఎప్పుడైతే నీ మీద కాలేస్తారో అప్పుడు నువ్వు ఈ ఒక శిలా రూపం నుంచి బయటికి వస్తాను. సో ఆయనకి అర్థమైపోతుంది. సో చివరిలో ఇంట్రడక్షన్ ఇస్తారు, ఇలా ఈ అయోధ్య రాజకుమారులు వీళ్ళు దశరథ్ మహారాజ్ కుమారులు అనమాట. సో అప్పుడు జనక మహారాజ్ వెంటనే అనుకుంటారు మనసులో, ఎంత అందంగా ఉన్నారు, ఎంత బాగున్నారు, మా అమ్మాయితో పెళ్లి చేపిస్తే చాలా బాగుంటుంది. కానీ అది ఆయన ఎత్తగలుగుతారో లేదు, ఎందుకంటే ఆయన శరీరం చూస్తే వెన్నలాగా ఉంది, చాలా సాఫ్ట్గా. సో ఆ శివధనుస్ని ఆయన ఎత్తగలుగుతారో లేదు అని ఆయన ఆలోచిస్తూ ఉంటారన్నమాట. ఆ లోపల రామ్ అండ్ లక్ష్మణ్ అడుగుతారనమాట, గురుగారు మీరేం అనుకోకపోతే మేము విన్నామన్నమాట ఈ జనక్పూరి చాలా అందంగా ఉంటుంది, సో మేము మామూలుగా కొంచెం అలా వెళ్ళి తిరిగి రావచ్చా, చూసి రావచ్చా అంటే, సరే తొందరగా రండి ఎందుకంటే మనం బయలుదేరాలి అంటే సరే అంటారు. అండ్ రామ్ అండ్ లక్ష్మణ్ వాళ్ళు ఏంటంటే మొత్తం జనక్పూరి అంతా చూడడానికి వెళ్ళిపోతారు. సో సేమ్ లైక్ మనకి శ్రీమద్ భాగవతం 10th క్యాంటోలో అంతా వివరంగా చెప్పి ఉంది, ఎలా కృష్ణ బలరాం మథురాలో ఆ వీధుల్లో నడుస్తూ ఉంటే అందరు వాళ్ళని చూసి మెచ్చుకుంటారు, ప్రేమిస్తారు, గిఫ్ట్స్ ఇస్తారు. అలానే ఇక్కడ కూడా జనక్పూర్లోనే అందరు ఆశ్చర్యపోతారు, ఇంత అందమైన అబ్బాయిలు ఎవరు వీళ్ళిద్దరు. సో ఈ రామ్ అండ్ లక్ష్మణ్ ఇలా వాకింగ్ చేస్తూ ఉంటే వాళ్ళ ఇల్లుల నుంచి కిటికీల నుంచి అందరు ఇలా చూస్తున్నారన్నమాట, వంగి వంగి ఎవరు ఇంత అందంగా ఉన్నారు, ఇంత సుకోమలంగా ఉన్నారని కొంతమంది ప్రార్థిస్తున్నారు మనసులోనే, నేనేమైనా పుణ్యకర్మాలు చేశానంటే నేను అన్ని సీతామాతకి అంకితం చేస్తున్నాను, ఈ అబ్బాయే సీతామాతకి వరుడుగా అవ్వాలి అని వాళ్ళందరూ అలా కోరుకుంటున్నారనమాట. సో వీళ్ళందరూ శ్రీరాములు వారిని చూసి మాట్లాడుకుంటున్నారు వాళ్ళ మధ్యలోనే, ఎంత బాగున్నాడు, చూస్తే తను ఒక నడిచే విధానము ఏనుగుగా లేదా ఎవరంటారు, లేదు ఏనుగుగా కాదు ఏదో పులిలాగా కనిపిస్తున్నారు కదా, తను ఒక ఐస్ చూస్తే ఎవరు లేదు తను ఎలా నడుస్తున్నాడంటే ఒక పాములాగా వెళ్ళిపోతున్నాడు కదా, లేదు ఎద్దుగా ఉన్నాడు కదా భారీగాని, అలా అందరూ మాట్లాడేసుకుంటున్నారు అనమాట. సో వీళ్ళందరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటే వెనక ఎవరైతే వింటున్నారో ఓల్డ్ లేడీస్ వాళ్ళు అంటున్నారు, మీరు ఎవరి గురించి మాట్లాడతారు, మేము కూడా చూస్తామని వాళ్ళని తరిమేసి వాళ్ళు చూస్తున్నారు అనమాట. వాళ్ళు చూస్తూ వాళ్ళు ఉండిపోతున్నారనమాట. అండ్ వాళ్ళు అంటున్నారు, ఇంత అందంగా ఎవరిని చూడలేదు అసలు, ఆ కళ్ళు చూడండి, ఆ ముక్కు చూడండి అని. మళ్ళీ ఆ చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ యంగ్ గర్ల్స్ మళ్ళీ వాళ్ళ ఎల్డర్స్ని తరిమేసి లేదు మేము చూస్తామని వాళ్ళు చూస్తున్నారు. సో ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఆ రోజుల్లో అందరూ చాలా ఎక్కువ కాలం బ్రతికేవారు కదా, మంచి ఫుడ్ అండ్ మంచి డయట్. ఇప్పుడు ఆ కెమికల్స్ అలాంటివి ఏమీ లేదు. సో 3 generations 4 generations నానమ్మ ముత్త అందరు బ్రతికి ఉంటారు. సో ఎవరైతే మరీ ఓల్డ్ లేడీస్ ఎవరైతే ఇంకా అసలు మంచం నుంచి కింద వేయలేరు వాళ్ళు అడుగుతున్నారు, అంతలాగా డిస్కషన్ ఏంటి, ఎవరి గురించి మాట్లాడుతున్నారు, మేము కూడా వచ్చి చూస్తాం. వాళ్ళు అంటారు, మీరు ఇంకా కదలలేరు, మీరు అక్కడే ఉండండి, మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎలా ఉంది చూడడానికి, మీరు అక్కడే కూర్చోండి. సో వాళ్ళు కిటికీ నుంచి చూసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు శ్రీరాముడు వాళ్ళు ఎలా ఉన్నారన్నమాట. సో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అసలు అతను ఎంత అందంగా ఉన్నాడంటే, తను ఎంత అందంగా ఉన్నాడంటే అచ్చ తనలాగే ఉన్నాడు తను, ఎందుకంటే మేము తన్ని ఎవరితో కంపేర్ చేయాలి మాకు తెలియట్లేదు, అంటే పువ్వుతోనా, కమల పుష్పంతోనా, చంద్రమాతోనా, అసలు దేంతో కంపేర్ చేయలేము, చాలా అందంగా ఉన్నారు. మళ్ళీ ఎవరొకరు కమెంట్ చేస్తున్నారు, అసలు ఆ ముక్కు చూసారంటే ముక్కు మేము కన్నుబొమ్మ దగ్గర ఉండిపోయాం, ఇంకా ముక్కు వరకు రాలేదండి, ఎంత అందంగా ఉన్నారని అందరు ఇలా మాట్లాడేసుకుంటున్నారు అనమాట. సో వెరీ హ్యాపీ. సో ఆ సమయంలో కొందరు మనసులో వాత్సల్య భావంతో చూశారు, శ్రీరాముడు అబ్బాయిలాగా నా కొడుకు అలా ఉంటే ఎంత బాగుండేది. కానీ కొందరు ఏంటంటే మాధుర్య భావంతో అనుకున్నారు, నాతో పెళ్లి చేస్తే ఎంత బాగుండేది అని, నాకు భర్తగా దొరికితే ఎంత బాగుండేదని. సో గర్గ సంహితలు అంటారు, ఎవరెవరైతే అలా కోరుకున్నారో వాళ్ళు మళ్ళీ భగవంతుడు ఎప్పుడైతే కృష్ణలీల చేస్తున్నారో వీళ్ళందరూ గోపికలుగా వచ్చారు. సో ఎవరైతే మిథిలాపురిలో ఆ రోజులు అలా కోరుకున్నారు, లేదంటే ఎవరైతే అయోధ్యలో ఎవరైతే ఆ కౌశల్య వాళ్ళు అంటే శ్రీరాముడు ఒక తల్లి కౌశల్య పుట్టింటిలో కూడా ఎప్పుడైతే శ్రీరాముడు వారు వెళ్ళేవారో అక్కడ కూడా అలా చాలామంది కోరుకున్నారు. సో అక్కడ కౌశల్య ఎక్కడ నుంచి వచ్చారో ఆ కౌశల్యపురం నుంచైనా, లేదంటే మిథిలాపురంలో, జనక్పూర్లో, అయోధ్యలో, అన్ని చోట్ల ఎక్కడెక్కడైతే వాత్సల్య భావంలో లేదంటే మాధుర్య భావంలో కృష్ణుడిని కోరుకున్నారు, శ్రీరాముడు వారిని కోరుకున్నారు, వాళ్ళందరూ గోపికలుగా మళ్ళీ పుట్టారనమాట. సో అందు గురించి మనం చాలాసారి అనుకుంటాం కదా, ఇంతమంది గోపికలు ఏంటి అని. కానీ వీళ్ళందరూ ఈవెన్ దండకారణ్యంలో ఉన్న ఋషులు కూడా భగవంతుడిని మాధుర్య భావంలో ప్రేమించారు. సో వాళ్ళందరూ కూడా మళ్ళీ గోపికలుగా పుట్టారనమాట.
సో ఇక్కడ వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ అలానే కొంచెం ముందుకు వెళ్తూ 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 అక్కడ ఒక చిన్న ఇది చూశారనమాట, తోట. ఆ తోటలో మంచి పువ్వులు ఉన్నాయి. సో అప్పుడు రామ్ లక్ష్మణ్ అనుకున్నారు, ఈ పువ్వులన్నీ తెంపి గురుగారి దగ్గరికి వెళ్ళి తీసుకెస్తే గురు మహారాజ్ ఎంత హ్యాపీ అయిపోతారు, ఆయన యాగంకి పూజకి అది పనికి వస్తుందని వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. ఆ తోట లోపల ఒక గౌరీ టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ లోపల సీతామాత ఉన్నారు. ఆవిడ గౌరీ పూజకు వచ్చారు. సో ఎప్పుడైతే ఆవిడ బయటికి వచ్చి పువ్వులు తింపుతున్నారు, ఎందుకంటే ఆవిడ మంచి హారం తయారు చేయాలి, ఆవిడ కళ్ళు శ్రీరాముడి పైన పడింది, శ్రీరాముడు ఒక కళ్ళు ఆవిడ మీద పడింది. వాళ్ళిద్దరు ఒకరిని ఒకరు చూస్తూ ఉండిపోయారు. మొత్తం మీద లక్ష్మణ్ ఇంకా చలో మనం వెళ్ళిపోదాం, లేట్ అయిపోతున్నాం. అప్పుడు సీతామాత గౌరీ మాత దగ్గరికి లోపలికి వెళ్ళి, నేను ఇప్పుడు వరకు పరాయ మనిషిని అలా చూడలేదు, కానీ ఎందుకో ఇతన్ని చూస్తే నాకు తనే భర్తగా కావాలి అమ్మ, మీరు ఏదైనా చేయండి అని ప్రార్థిస్తున్నారు సీతామాత. ఆ లోపల వీళ్ళు ఇంకా లోపలికి వచ్చేస్తారు. మన గురుగారు ఒక ఆమ్రకుటి లోపలికి ప్రవేశిస్తారు. అప్పుడు విశ్వామిత్ర ముని కొంచెం కోపం అవుతారు, ఇంత ఆలస్యం ఏంటి, మీరిద్దరు ఏమన్నారు, అలా చూసి నగరాన్ని చూసి వచ్చేస్తారు కానీ ఇంత ఆలస్యం ఎందుకు వచ్చేసింది అయ్యింది అని ఆయన అడుగుతున్నారు. అప్పుడు శ్రీరాముడు వాళ్ళు వెళ్ళి డైరెక్ట్గానే, ఆయన చాలా అంటే ఈజ్ అన్ ఆనెస్ట్ పర్సన్ కదా, సత్యవాది, ఆయన వెంటనే వెళ్ళి ఏం లేదు గురుగారు, ఒక అందమైన అమ్మాయిని చూస్తూ ఉండిపోయాను అని. అప్పుడు లక్ష్మణ్ తల కొట్టుకుంటారు, అలా కూడా గురుగారికి ఇలాంటివి చెప్పకూడదు అంటే, మళ్ళీ అది నిజమే కదా, అలానే ఉండిపోయాం గురుగారు అని. అప్పుడు విశ్వామిత్రముని అంటారు, సరే సరే ఇంకా చలో మనం వెళ్ళిపోదాం, ఎందుకంటే రాజా మన కోసం వేచి ఉన్నారు, మనం అక్కడ యాగం అటెండ్ చేయాలి. సో మొత్తం మీద ఇద్దరిని తీసుకొని వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు. లోపలికి వెళ్ళినప్పటికీ అక్కడికి ఏమంటే ఈ శివధనుష్ పెద్దగా ఉంది అండ్ శ్రీరాముడికి అది చూడాలని చాలా ఆసక్తిగా ఉంది. సో ఎప్పుడైతే అది ధనుష్ని దూరం నుంచి చూసినప్పటికీ ఆయన పర్మిషన్ అడుగుతారు, నేను వెళ్ళి దగ్గర నుంచి చూడొచ్చా, సరే చూడండి అని ఒప్పుకుంటారనమాట విశ్వామిత్రముని. సో భగవంతుడు వెళ్ళి దగ్గర నుంచి చూస్తున్నారు, ఎందుకంటే చిన్నపిల్లలు అండ్ వాళ్ళ కోసం ఆ రోజుల్లో అదే గేమ్స్ అనమాట, ధనుష్ బాణ్ ఇంత పెద్దది ధనుష్ అనమాట. సో ఇలా చూస్తూ ఉంటే అప్పుడు దశరథ్ మహారాజ్ మొదలుపెట్టారు, ఆయన ఒక స్టోరీ అనమాట, ఎప్పుడో నుంచి వేచి ఉన్నాను, ఎవరు దీన్ని ఎత్తలేకపోతున్నారు, అసలు ఎవరు దీన్ని కదిలించలేకపోతున్నారు, ఇంత బరువుగా ఉంది, అసలు వీర యోద్ధాలు ఎవరు లేరా ఈ భూమిలోని, ఈ భూమి రిక్తంగా ఉంది, ఇక్కడ ఎవరు వీర పురుషులు లేదని ఏదేదో చెప్తుంటే లక్ష్మణ్కి చాలా కోపం వచ్చేస్తుంది, ఇతను ఎందుకు ఇలా మాట్లాడుతున్నారనమాట. సో ఆ లోపల విశ్వామిత్ర మునికి అర్థమైపోతుంది. సో ఆయన శ్రీరాముడిని కొంచెం సైన్ ఇస్తారనమాట, ఇంకా నువ్వు టచ్ చేయొచ్చు దీన్ని. సో ఆయనేం బ్రేక్ చేయాలని అనుకోలేదు, అంటే ఏదైనా కొత్త వస్తువు ఉంటే మనకి ముట్టుకోవాలని దాన్ని తీసుకోవాలని అనిపిస్తుంది. సో ఆయన ఊరికి జస్ట్ దాన్ని ఒకసారి ముట్టుకుందాం, కానీ ఆ రోజుల్లో ఆ కల్చర్ ఎంత బాగుండేదంటే ఏదైనా చెయ్యాలంటే ఫస్ట్ బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. సో శ్రీరాముడు వారు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ధనుష్ బాణ్ని దండం నమస్కారం పెడతారు, వాళ్ళ గురువుగారిని నమస్కారం చేస్తారు, అక్కడ ఎవరెవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ నమస్కారం చేస్తారు, జనక్ మహారాజ్ని నమస్కారం చేస్తారు, అండ్ దశరథ్ మహారాజ్ ఎవరైతే అయోధ్యలో ఉన్నారో ఆయన మనసులో ఆలోచించి ఆయన్ని నమస్కారం చేస్తారు, దిగ్పాలకుల్ని నమస్కారం చేస్తారు, ఆకాశంని నమస్కారం చేస్తారు, భూమిని నమస్కారం చేస్తారు, దేవతలందరినీ నమస్కారం పెట్టుకుంటారు. అలా ఆయన చేస్తూనే ఉంటున్నారు, అందరికీ నమస్కారం. నేను సీతాదేవి పైనుంచి చూస్తారు, ఇంత నమస్కారాలు పెడుతున్నారు ఏంటి, ఒకసారి అది ఎత్తేస్తే పని అయిపోతుంది కదా అని. కానీ ఆయన అందరినీ నమస్కారం చేసి చివరికి అది ఎలా ఉందని ఊరికే చూస్తారు. చూసినప్పటికీ ఆయన గమనిస్తారు సీతాదేవి పైనుంచి చూస్తున్నారు. అప్పుడు ఆయన అనుకుంటారనమాట, దీన్ని ఇలా లేపిస్తే ఆవిడ కనిపించదు కదా అని ఇలానే లేపిస్తారు. లేపించి దాన్ని కడదామని, ఏదైతే ఆ బాణం ధనుష్ని కట్టాలి కదా, అది కట్టినప్పుడు కొంచెం గట్టిగా వేసేస్తారు ముడి, ఆ గట్టిగా వేయడం వల్ల అది పగిలిపోతుంది అనమాట. ఎప్పుడైతే అది పగిలిపోతుందనమాట చాలా పెద్ద శబ్దం అవుతుందన్నమాట. అండ్ చాలా పెద్ద శబ్దం అవ్వడము, అండ్ అది ఎలా ఉందంటే భూకంపం వచ్చినలాగా మొత్తం అంతా పృథివీ కదులుతుందనమాట. సో ఆ దిగపాలకాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కదిలిపోతారు, ఆ సముద్రంలో ఉన్న నీళ్ళు తటంకి దాటి బయటికి సునామీలాగా వచ్చేస్తుంది, మొత్తం అంతా గ్రహాలు, బృహస్పతి శని లోపల శని వేరే గ్రహం లోపల వెళ్ళిపోయి మొత్తం అంతా గందరగోళము. ఎవరైతే గర్భవతి స్త్రీలు వాళ్ళు భయపడిపోతారు, ఏమైపోయిందని పెద్దవాళ్ళు అందరూ చాలామంది స్పృహ తప్పి పడిపోతారు, మొత్తం అంతా అందరు కదులుతున్నారు. అప్పుడు లక్ష్మణ్ ఏం చేస్తారు, తను వెంటనే లేచి తను ఒక బటన్ వేలుతోని తను ఆ భూమిని ఆపతారనమాట. ఆపేసి అన్నీ పెట్టుకుంటారు స్ట్రేట్గా, ఎందుకంటే ఆయన అనంతశేష్ కదా, ఆయనే ఆ భూమిని మేనేజ్ చేయగలుగుతారు. సో మొత్తం మీద అంతా శాంతం అవుతుంది. ఆయన అప్పుడు అందరూ వెరీ హ్యాపీ అనమాట. జనక్ మహారాజ్ ఇంకా కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేస్తాడంటే ఎన్నాళ్ళకి ఇది జరిగింది, నేను ఈ ఒక్క నిమిషం కోసం ఎంతలాగా వేచి ఉన్నాను. సో వెంటనే ఆయన అంటారు సీతామాతని, రా జయమాల తీసుకొని నువ్వు రాముడు ఒక మెడలో జయమాల వేయాలి అని. అప్పుడు రాముడు వెంటనే, నాకు అర్థం అవ్వట్లేదు, అసలు నేను ధనుష్ని మామూలుగా చూస్తున్నాను, ఇక్కడ
పెళ్లి విషయం ఎలా వచ్చింది అంటే, లేదు నేను అలా అనుకున్నాను, ఎవరైతే ధనుష్ని భంగం చేస్తారు, దీన్ని బ్రేక్ చేస్తారో వాళ్ళు చేసుకోవాలంటే, లేదు లేదు నేను ఇలా ఒప్పుకోను, ఎందుకంటే మా నాన్నగారికి ఇన్ఫార్మ్ చేయాలి కదా, ఆయన పర్మిషన్ లేకుండా నేను ఎలా అది స్వీకరిస్తానని. సో అప్పుడు వెంటనే వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే కూడా శ్రీరాముడు వారు ఒప్పుకోరు, అది పద్ధతి కాదు కదా, మా నాన్నగారు ఒక పర్మిషన్ అవ్వకపోతే నేను ఆ మాలని స్వీకరించను అని. సో అప్పుడు వెంటనే వీళ్ళందరూ సరే అయితే దశరథ్ మహారాజ్కి ఇప్పుడే కబర్ పెడతామని వెంటనే దశరథ్ మహారాజ్కి లేఖ రాస్తారు. సో అందరూ కొంచెము చింతలో ఉన్నారు, అంటే ఇది ఏం జరిగింది, ఈయన ఎందుకు ఒప్పుకోవట్లేదు, దశరథ్ మహారాజ్ని మెసేజ్ పెట్టమంటున్నారు, కానీ సీతామాత స్మైలింగ్ ఫేస్గా ఉంటారు. సో అందరు అంటారు మీకేం టెన్షన్ అవ్వట్లేదు అంటే, సీతామాత అంటారు లేదు, ఒక భర్తలో ఉండవలసిన గుణాలు శ్రీరాముడిలో ఉన్నాయి, నాకు చాలా హ్యాపీ ఉంది. సో అది ఏంటి ఆ గుణాలంటే, సీతామాత అంటారు అసలు భర్త అనేది ఎలా ఉండాలంటే భార్యని ప్రొటెక్ట్ చేయగలాలి, తనలో ఆ ఒక శౌర్యము, ఒక బ్రేవ్నెస్ ఉండాలి, అది శ్రీరాముడిలో ఉంది, ఆ శక్తి ఉంది, ఎందుకంటే ఆ బాణాన్ని ఆయన లిఫ్ట్ చేయగలరు. సెకండ్ థింగ్ భర్తలో ఉన్న క్వాలిటీ ఏంటంటే తను మాట్లాడగలాలి, ఆ చాతుర్యం ఉండాలి. చాలామంది మగవాళ్ళు మనసులో చాలా అనుకుంటారు కానీ మాట్లాడలేరు, ఎక్స్ప్రెస్ చేయలేరు. కానీ శ్రీరాముడిలో ఎంత మంచి గుణం ఉంది, ఆయన ఎంత చక్కగా ఎక్స్ప్రెస్ చేశారు, ఇదంతా బాగానే ఉంది కానీ నేను నా నాన్నగారిని అడగాలి. థర్డ్ క్వాలిటీ శ్రీరాముడిలో ఏంటంటే సెల్ఫ్ రెస్ట్రెయిన్, అంటే సీతామాత ఇంత అందంగా ఉన్నారు కదా, ఇంత అందమైన అమ్మాయి నాకు దొరికినప్పుడు తర్వాత కూడా అడగొచ్చు నాన్నగారికి, ఫస్ట్ నువ్వు మాలా ఏ అని చెప్పొచ్చు, కానీ ఇంత అందంగా ఉన్నా కూడా నువ్వు అందంగా ఉండొచ్చు కానీ నా రూల్స్ నేను ఫాలో చేయాలి, నేను ఫస్ట్ మా నాన్నగారిని అడగాలి. సో ఆ సెల్ఫ్ కంట్రోల్ అండ్ ఆ సెల్ఫ్ ఇది కూడా ఆయనలో ఉంది. సో ఆయనలో ఎంతో మంచి గుణాలు ఉన్నారని సీతామాత చాలా హ్యాపీ అయిపోతారు. ఆ లోపల ఏంటంటే ఫటాఫట్గా ఒక గుప్తచరుడు ఎవరైతే గుర్రం ఎక్కేసి ఆ మెసేజ్ ఇస్తారు దశరథ్ మహారాజ్కి. సో వెంటనే దశరథ్ మహారాజ్కి మెసేజ్ ఇచ్చినప్పుడు అది మొత్తం అంతా విశ్వామిత్ర రాస్తారు, మేము ఇలా వెళ్ళాము, ఇలా తాడకాన్ని చంపాడు, ఇలా జరిగింది, చివరికి మేము జనక్పూర్కి వచ్చాము, ఇలా ఇక్కడ జరిగింది, అండ్ మీ అబ్బాయి ఇలా చేశాడు, సో ఇది ఇక్కడ పెళ్లి సంబంధం ఇలా ఫైనలైజ్ అవుతుంది అని. సో దశరథ్ మహారాజ్కి ఇంకా ఫర్దర్గా సీతామాత గుణాలు ఎలా ఏమున్నాయి అది వినకుండానే ఒకసారి ఆపు అని అడిగేసి వెంటనే వశిష్ఠ వైపు చూసి, ఈ జనక్ మహారాజ్ వాళ్ళ యొక్క కులము వేదిక్ కల్చర్ని ఫాలో చేస్తారా? సో అవును వీళ్ళు చాలా మంచి వాళ్ళంటే ఇంకా మళ్ళీ కొనసాగైతే ఏంటి అని, ఎందుకంటే ఆ రోజుల్లో వాళ్ళ కోసం అందం ఇంపార్టెంట్ కాదు, గుణాలు చాలా ఇంపార్టెంట్. అంటే వీళ్ళొక్క కులము ఎలాంటి కులము, వీళ్ళు వేదిక ధర్మాన్ని పాటిస్తారా లేదా, అది చాలా ముఖ్యం అన్నమాట ఏ సంబంధం చూడాలంటే. సో అప్పుడు వెంటనే వాళ్ళు చాలా హ్యాపీ అయిపోయి ఇంకా సరే అయితే మేము వెంటనే బయలుదేరుతామని. సో వాళ్ళందరూ తయారైపోతే అయోధ్యలోనే అందరు శ్రీరాముడు వారిని ఎంతలాగా ప్రేమించేవారంటే వాళ్ళ కోసము శ్రీరాముడు వాళ్ళ సొంత కొడుకులాగా అనమాట. సో శ్రీరాముడు వారి పెళ్ళి అంటే అయోధ్యలో ఉన్న అందరూ మేము కూడా వస్తాం జనక్పురి, సో ఎవరిని ఆపలేమన్నమాట. సో సరే అయితే అందరు రెడీ అయిపోండి, అందరు కలిసి వెళ్దామని వాళ్ళందరూ రెడీ అయిపోయారనమాట. సో రామాయణంలో వివరించబడింది అది ఎంత పెద్ద ప్రొసెషన్ ఉందంటే, ఆ మొత్తం ప్రొసెషన్ అయోధ్య నుంచి మొదలై జనక్పురికి వెళ్తున్నారు కదా. సో ఆ మొత్తం ప్రొసెషన్లో ఎవరైతే మొట్టమొదటి అడుగు పెట్టారు ఫస్ట్ పర్సన్ జనక్పూర్లో, అప్పుడు లాస్ట్ పర్సన్ ఇంకా అయోధ్యలోనే ఉన్నాడు. సో ఇంత పెద్ద ప్రొసెషన్ అనమాట అయోధ్య నుంచి జనక్పురి, అందరూ వస్తున్నారనమాట. ఎవరెవరైతే అక్కడ నివసిస్తున్నారో అందరూ ఎడ్లు బండి మీద, గుర్రం మీద, ఏనుగుల మీద నడుచుకొని అందరూ వస్తున్నారనమాట. సో చాలా చాలా గ్రాండ్గా ప్రొసెషన్ అనమాట. అండ్ శ్రీరాముడు వారు ఇప్పుడు ఈ ప్రొసెషన్ అంతా రీచ్ అయిపోయింది, హ్యాపీ. ఇప్పుడు ఆ పెళ్లి రోజు శ్రీరాముడు వారు ఎవరి మీద ఎక్కి వెళ్తారు, ఏ రథం మీద, దానికి పెద్ద గొడవ. ఇంద్ర అంటారు ఐరావత్ మీద ఎక్కి వెళ్ళాలి, ఈ అగ్నిదేవత లేదు నా దగ్గర పెద్ద రథం ఉంది, నా రథం మీద వెళ్ళాలి. అప్పుడు వశిష్ఠముని అంటారు లేదు అలా కాదు, కామదేవత ఎవరైతే మన్మధుడు తను గుర్రంగా తయారవుతాడు, రాముడు కాముడు పైన ఎక్కి వెళ్తారని చెప్తారనమాట. సో మొత్తం మీద శ్రీరాముడు అలా తయారయ్యి వెళ్తారు. సో ఆ రోజుల్లో ఏంటంటే పెళ్ళి ముందే ఉపనయనం చేసేవారనమాట. సో అదంతా ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ కులంలో ఎవరెవరు గొప్పవాళ్ళు, ఆ కులంలో ఎవరెవరు గొప్పవాళ్ళు అంత చదివేవారు అనమాట. ఆయన ఇద్దరు వింటారనమాట. సో శ్రీరాముడు ఒక కులంలో గొప్పవాళ్ళు ఎవరు, సీతాదేవి ఒక కులంలో గొప్పవాళ్ళు ఎవరు, వాళ్ళు ఏమేం చేశారు అన్నీ ఇద్దరు సైడ్స్ వాళ్ళు చదువుతున్నారు అండ్ వాళ్ళు వింటున్నారు. అండ్
ఆ తర్వాత ఒక్కరికి ఒక్కరు ఇది చేయడం అనమాట. అంటే మా రాముడు వారు మీ సీత కన్నా చాలా గొప్ప, సో మా రాముడు వారు ఎంత మంచి క్వాలిటీస్ కలిగి ఉంటారు. సో వీళ్ళంటారు మా సీతాదేవి అయితే ఎంత అందంగా ఉంటారు, వీళ్ళంటారు మా రాముడు ఎంత అందంగా ఉంటారంటే సీతాదేవికి 1000 కళ్ళు సరిపోదు. సో వాళ్ళంటారు మా రాముడిని చూడాలంటే సీతాదేవిని చూడాలంటే 1000 కళ్ళు కాదు, 1000 కళ్ళు కన్నా ఎక్కువ కావాలి. ఎందుకంటే సీతాదేవి ఒక సౌందర్యం ప్రతిరోజు పెరుగుతుందనమాట. సో రోజు రోజుకి ఒక కళ్ళు యాడ్ చేస్తూ ఉండాలి. సో అలా వీళ్ళు మాట్లాడుతూ చివరికి అంతా మ్యారేజ్ సెరమనీస్ ఎండ్ అయ్యి హ్యాపీగా మ్యారేజ్ ఇంకా కంప్లీట్ అయిపోయి వెరీ హ్యాపీ అందరూ. అండ్ అప్పుడు కుషాధ్వజ మహారాజ్కి 2 అమ్మాయిలు ఉన్నారనమాట, మాండవి, శృతకీర్తి. అండ్ సీతాదేవికి ఒక చెల్లి ఉంది, ఊర్మిళ అనమాట. సో వీళ్ళు ఇలా 4 కుమారులకి ఒకేసారి పెళ్లి చేపించేస్తారు. సో అప్పుడు సీతారాం అండ్ లక్ష్మణ్, ఊర్మిళ అండ్ భరత్, మాండవి అండ్ శత్రుఘ్న అండ్ శృతకీర్తి. సో 4కి ఒకేసారి అనమాట. సో మీరు ఇప్పుడు కూడా జనక్పూర్ వెళ్తే అక్కడ మీకు తీసుకువెళ్తారు వివాహ మండపం. అక్కడ 4కి ఎలా ఒకేసారి పెళ్లి చేపించారో ఆ స్థలం ఉందన్నమాట. ఇప్పటికీ కూడా చాలా అందంగా డెకరేట్ చేసుకుంటారనమాట. అండ్ ఎవ్రీ ఇయర్ ఈ కళ్యాణం చేసినప్పుడు చాలా గ్రాండ్గా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారనమాట అక్కడ ఫెస్టివల్స్ అనమాట. సో మొత్తం మీద అంతా హ్యాపీ. ఆ తర్వాత మనకి మొత్తం కథ తెలుసు, ఎలా కైకేయి మంత్ర ఒక వార్తాలాపము మొత్తం మీద ఎలా స్వామివారు ఇక్కడికి వెళ్ళిపోతారు, వనవాసానికి వెళ్ళిపోతారు. అండ్ చివరిలోనే ఎప్పుడైతే ఆయన చిత్రకూట్ అండ్ దండకారణ్యంలో ఉండడము, చివరికి పంచవటిలోని ఈ శూర్పంఖ రావడము, తర్వాత ఎప్పుడైతే ఈ రావణాసురు సీతాదేవిని అపహరించేసి వెళ్ళిపోతాడు, జటాయు ప్రయత్నిస్తాడు, సుగ్రీవితోని మైత్రి జరుగుతుంది, చివరికి హనుమాన్ వెళ్తారు లంకకి, వెళ్ళి ఆ ముద్రికని సీతాదేవికి ఇస్తారు. అండ్ సీతాదేవి ఆవిడ ఒక చూడామణి ఏదైతే ఇక్కడ వేసుకుంటారో అది హనుమాన్కి తిరిగి ఇస్తారు, ఆయన అది శ్రీరాముడు వారికి ఇస్తారు. మొత్తం మీద సేతుబంధన చేసుకుంటారు. అండ్ ఫైనల్గానే వాళ్ళు అక్కడికి రీచ్ అయిపోతారు లంకకి. అండ్ లంకకి రీచ్ అయినప్పుడు ఆ యుద్ధం స్టార్ట్ అవుతుంది. అండ్ ఆ యుద్ధంలో ఎలా వీళ్ళు ఓడిపోతూ ఉంటారు. సో మొత్తం మీద కుంభకర్ణుని లేపుతారు. సో కుంభకర్ణుని లేపినప్పుడు కుంభకర్ణుడు మంచి మాటలు నచ్చ చెప్తారు రావణ్కి, ఎందుకు ఇలాంటి పని చేస్తున్నావు, వదిలే, తన భార్య కదా వెనక ఇచ్చేయి అంటే, నువ్వు నాకు ప్రవచనాలు ఇవ్వద్దు, నువ్వు నాకు హెల్ప్ చేస్తావు లేదా చెప్పు, లేదంటే నేను నాకు చూసుకుంటాను అని. అప్పుడు కుంభకర్ణుడు అంటారు, నాకు ఒకటి అర్థం అవ్వలేదు, నీలో చాలా మాయావి శక్తులు ఉన్నాయి కదా, ఇంత పెద్ద యుద్ధం ఎందుకు, నువ్వు కావాలంటే మారవేషం వేసుకో, రాముడిలాగా తయారైపో అని ఆవిడని తీసుకొని వెళ్ళిపో, ఇంత పెద్ద యుద్ధం చేసే అవసరం ఏంటి. అప్పుడు రావణ్ అంటారు, నువ్వేమనుకుంటున్నావు, నాకు బుద్ధి తక్కువ అనుకుంటున్నావా, ఆ ఐడియా నాకు ఎప్పుడో వచ్చేసింది, నేను అప్పుడు అనుకున్నాను కూడా, ఆయన వెంటనే నేను శ్రీరాముడు ఒక రూపంలో మారిపోయాను కూడా, కానీ నీకు తెలుసా ఏమైంది, తనలో ఎంత మంచి గుణాలు ఉన్నాయంటే తన రూపంలో వచ్చినప్పుడు నాకు కనిపించిన ప్రతి మహిళ అమ్మలాగా కనిపిస్తుంది, ఎందుకంటే తన రూపం తీసుకున్నప్పటికీ ఆ గుణాలు కూడా వచ్చేస్తున్నాయి. అప్పుడు అసలు నాకు అలాంటి భావన కూడా రావట్లేదు, మందోదరిని కూడా అమ్మలాగా చూసుకుంటున్నాను, సో అందుకోసం ఈ ఐడియా అసలు పనికిరాదు, నువ్వు నాకు హెల్ప్ చేస్తావు లేదా చెప్పు. అయితే సరే హెల్ప్ చేస్తానని కుంభకర్ణుడు నేను ఒప్పుకుంటారు, కానీ తను కూడా చనిపోతారు. మొత్తం మీద ఇంకా చివరికి రావణాసురు కూడా చంపబడతారు. హనుమాన్ వెళ్ళి మెసేజ్ ఇచ్చేస్తారు సీతాదేవికి, సో మనం గెలిచాము, సో ఇప్పుడు మీకు ఫార్మల్గా మేము వెళ్ళాలి. సో దాన్ని సీతాదేవిని పాలకి లోపల కూర్చోపెట్టి చాలా గ్రాండ్గా ప్రొసెషన్తో శ్రీరాముడి దగ్గరికి తీసుకువెళ్తారు. సో ఎప్పుడైతే శ్రీరాముడి దగ్గరికి సీతామాతని తీసుకువెళ్తున్నారో అక్కడ చాలా గందరగోళంగా ఉంది, ఎందుకంటే ఈ ఎవరైతే ఈ వానరసేన వీళ్ళందరూ అనుకుంటారు ఒక్కసారి ఆవిడని చూడాలి, ఎవరికోసమైతే ఇంత పెద్ద యుద్ధం జరిగింది, ఎన్ని రోజులు ఏంటి అని. సీతాదేవి ఆల్మోస్ట్ 11 months 14 days అశోక్ వాటికలో ఉన్నారు. ఇప్పటికీ కూడా ఆ ప్రదేశం ఉంది, అది లంకలో. మీరు వాళ్ళకి అశోక్ వాటిక చెప్తే వాళ్ళకి అర్థం అవ్వదు, ఆ ప్లేస్ పేరు నువారేలియా. సో కొన్ని సంవత్సరాల కింద నేను ప్రభుజీ వెళ్ళాము ఆ ప్రదేశానికి. మీరు అది చూస్తే నిజంగానే అసలు అశోక్ వాటిక అంటే మేబీ ఇలానే ఉండొచ్చేమో, ఎందుకంటే ఆ చెట్లు చాలా అందంగా ఉన్నాయి. అంటే ఇంత పెద్ద చెట్టు నేను ఎక్కడ చూడలేదన్నమాట, చాలా మేబీ కొన్ని ఫీట్స్ అబౌవ్ అనమాట, ఒక 100 feet అయినా ఉండొచ్చు, 200, చాలా పెద్ద చెట్లు, ఇంత లావుగా అండ్ సో బ్యూటిఫుల్ అనమాట. అక్కడ క్లైమేట్ అయినా, న్యాచురల్ బ్యూటీ అయినా, హిల్స్ అయినా నిజంగానే ఒక హెవెన్ లాగా అనమాట. సో ఆ అశోక్ వాటికలో నుంచి ఆవిడని పాలకిలో కూర్చోబెట్టి తీసుకువచ్చినప్పటికీ ఈ వానరాలు ఎవరి కోసమైతే
మనం యుద్ధం చేసాం, ఒక్కసారి ఆవిడని చూడాలి. కానీ ఎలా చూడాలి? పలికి లోపల ఉన్నారు, పలికి కట్టెన్ ఉంది. అప్పుడు శ్రీరాముడు అంటారు, అక్కడే పలికిని ఆపండి, సీతామాతని నడుచుకొని రమ్మనండి, నడిచి రమ్మనండి. సో సీతామాత ఎప్పుడైతే నడుచుకొని వస్తున్నారో అందరు ఆవిడని చూడగలుగుతున్నారు, ఆ వానరాలు. ఓ ఈవిడ సీతాదేవి అంటే అని. సో వాళ్ళందరూ హ్యాపీ ఫీల్ అయిపోతున్నారు. ఎప్పుడైతే ఇంకా అలా దగ్గరకు వచ్చేసారు, అప్పుడు శ్రీరాముడు అంటారు, ఇంకా ఆపు, నేను నా ధర్మాన్ని నేను పాటించాను, కానీ నువ్వు పరాయి వాళ్ళ ఇంట్లో ఉన్నావు కదా, సో ఇప్పుడు నేను నీకు స్వీకరించవచ్చా లేదా అని కొంచెము, సో నేను ఆలోచించాలి అని. సో అప్పుడు వెంటనే సీతాదేవి అలాంటప్పుడు అగ్ని సృష్టించండి, నేను అగ్ని లోపల ప్రవేశించేస్తాను అని లక్ష్మణ్కి చెప్తారు. సో లక్ష్మణ్ శ్రీరాముడి వైపు చూస్తారట, చెయ్యాలా లేదా అంటే పర్వాలేదు చెయ్యి అంటారు. సో వెంటనే అప్పుడు ఇంకా లక్ష్మణ్ ఆ అగ్నిని తయారు చేసినప్పటికీ సీతాదేవి లోపలికి ప్రవేశిస్తారు. ఎప్పుడైతే ఆవిడ లోపలికి ప్రవేశిస్తారు, వెంటనే వీళ్ళు అగ్నిదేవత బయటికి వచ్చేసి, సీతాదేవి చాలా పవిత్రంగా ఉన్నారు, సో మీరు ఆవిడని స్వీకరించవలసింది అని చెప్పేసి బయటికి వస్తారు. సో అఫ్కోర్స్ దాని వెనక ఒక స్టోరీ ఉంది. ఎలా యాక్చువల్గా సీతాదేవిని అపహరించలేదు రావణాసుడు, అపహరించిన ముందే సీతాదేవి ఏం చేశారంటే, ఆవిడ పర్ణశాల లోపల అగ్ని దేవతాని ముందే పిలిచేసి ఆవిడ అగ్ని లోపల ప్రవేశించేసి ఛాయా సీత, ఎవరైతే సీతాదేవి ఒక షాడో, ఆవిడని బయటికి తీసుకొచ్చేసి అగ్నిదేవత ఉంచేశారు. అండ్ ఆ ఛాయా సీతనే రావణ్ తీసుకెళ్ళారు. సో ఈ అగ్ని పరీక్ష చేయడం వల్ల మళ్ళీ ఏంటంటే ఆ ఛాయా సీత లోపలికి వెళ్ళిపోయి ఎవరైతే ఆ సీతాదేవి అగ్నిదేవత ఒక ప్రొటెక్షన్లో ఉన్నారో ఆవిడ బయటికి వచ్చేస్తారనమాట. సో మొత్తం మీద ఇంకా వెరీ హ్యాపీ. సో శ్రీరాముడు వారు, సీతాదేవి, లక్ష్మణ్, వానరాలు, హనుమాన్ వీళ్ళందరూ పుష్పక్ విమాన్ మీద ఎక్కి ఫస్ట్ నందిగ్రామ్ వెళ్ళి అక్కడ భరత్ మహారాజ్తో మాట్లాడి ఆయన్ని ఎక్కించేసి మొత్తం మీద అయోధ్య వెళ్ళి అందరు అక్కడ అయోధ్యలో ఆయనకి స్వాగతం పలికించడం. దీపావళి రోజు అంటే ఆ రోజునే దీపావళి అంటారు, ఎప్పుడైతే ఆ దీపాలతోని అమావాస్య రోజు భగవంతుడికి దార కనిపించాలని అందరూ వాళ్ళ ఇంట్లోని దీపాలు వెలిగిస్తూ, దారంతా దీపాలు వెలిగిస్తూ ఎంత ఆనందమైన పరివేశము. సో మొత్తం మీద రామరాజ్య అభిషేకం, రాముడికి రాజుగా పట్టాభిషేకం చేయడం జరిగింది. అందరూ వెరీ హ్యాపీగా ఉన్నారు. సో ఇప్పుడు రాజ తాలూకా ఒక కర్తవ్యం ఏంటంటే, వాళ్ళ రాజ్యంలో అందరూ సుఖంగా, క్షేమంగా, ఆనందంగా ఉన్నారా లేదని వాళ్ళు తెలుసుకోవాలి. సో వాళ్ళు తెలుసుకోవడానికి ఏంటంటే, మంత్రుల మీద వాళ్ళు ఆధారపడి వారు కాదు, వీళ్ళు సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇస్తారో లేదో. సో ఒక్కొక్కసారి రాజాయే మారవేసేసి రాత్రిపూట ఊరికి అలా తిరుగుతారు, అందరు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళందరూ సుఖంగా ఉన్నారా లేదా, క్షేమంగా ఉన్నారా లేదా. సో ఒక్కనప్పుడు శ్రీరాములు వారు ఏం చేస్తారంటే, ఆయన ఏదో ఒక సాధారణ పౌరులాగా ఒక వేషభూష వేసుకొని అలా వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయినప్పటికీ ఆయన ఏం విన్నారంటే, ఒక సాకల్వాడు ఎవరైతే బట్టలు దోబి ఎవరైతే బట్టలు, ఆయన వాళ్ళ భార్య మీద అరుస్తున్నారు, నువ్వు నిన్న వెళ్ళావు మీ నాన్నగారి ఇంటికి పుట్టిన, నువ్వు నాకు చెప్పావు నిన్నే వచ్చేస్తావని, కానీ నువ్వు ఈరోజు వస్తున్నావు, సో నువ్వు ఏమనుకుంటున్నావు, అసలు నువ్వు అలా ఒకరోజు ఆలస్యంగా వస్తే నేను ఊరుకుంటానేంటి, నువ్వు నాకు శ్రీరాముడిలాగా అనుకుంటున్నావు ఏంటి, ఎవరి భార్య అయితే 11 months కూడా ఎవరి దగ్గర ఉంటే ఆయన స్వీకరించారు, కానీ నేను అలా స్వీకరించను, నువ్వు ఎందుకు వచ్చావు లేటుగా అని అరుస్తున్నారు. సో ఎప్పుడైతే శ్రీరాముడు వాళ్ళు అలా విన్నారో, అదేంటి ఇంత మాట అనేసాడా, సో ఇలానా సీత గురించి ఇలా అనుకుంటున్నారా అందరూ. సో అప్పుడు ఆయన వెంటనే వచ్చి, ఆయనకి ఇప్పుడు అర్థం అవ్వట్లేదు ఇప్పుడు ఏం చేయాలి, అందరు ఇంత పెద్ద మాట అనేస్తున్నారు, సీతాదేవి ఒక క్యారెక్టర్ మీద అలా అనేస్తున్నారు, ఇప్పుడు ఏం చేయాలని. సో అప్పుడు మొత్తం మీద ఆయన అనుకుంటారు, అయితే సరే నేను సీతని పంపించేస్తాను. సో మొత్తం మీద లక్ష్మణ్ని పిలుస్తారు, లక్ష్మణ్ని పిలిచేసి నువ్వు సీతాదేవిని తీసుకొని వాల్మీకి ఒక ఆశ్రమంలోని విడిచి వచ్చాయి. అప్పుడు లక్ష్మణ్ అంటారు, ఎందుకు, ఏం జరిగింది. సో మొత్తం మీద ఇదంతా చెప్తారు. అప్పుడు లక్ష్మణ్ చాలా కోపమై, వాళ్ళు చెప్తే మనకేంటి, అది మనకేం సంబంధం, వాళ్ళకి చెప్తే చెప్పనియండి. సో లేదు, ఇక రాజాగా నేను అది చేయవలసిందే అని ఆయన ఒప్పుకోరు. అప్పుడు లక్ష్మణ్ అప్పుడే అనుకుంటారు, వచ్చే జన్మంలోనే నేను ఎప్పుడు మీకు తమ్ముడుగా రాను, ఎందుకంటే తమ్ముడుగా వస్తే మీ మాట వినాలి, నేను అన్నగా వస్తాను, అప్పుడు మీరు నా మాట వినాలి, అసలు ఎంత పెద్ద మాట మీరు అన్నారో నేను యాజ్ ఏ తమ్ముడుగా స్వీకరించవలసిన నా సిచ్యువేషన్ ఉంది అని. అప్పుడు ఆయన చాలా నెమ్మదిగా సీతామాత దగ్గరికి వెళ్ళిపోయి, అమ్మ మిమ్మల్ని ఋషులు మునిలు ఒక ఆశ్రమం చూపించడానికి తీసుకువెళ్ళమంటున్నారు అంటే, ఆవిడ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారే, చాలా మంచిగా చెప్పారు, ఎందుకంటే ఎప్పటి నుంచి అయితే మేము వనవాసం నుంచి తిరిగి వచ్చేసాం, నాకు కూడా మనసు ఏం బాగాలేదు, ఎందుకంటే మాకు 14 సంవత్సరాలు అలవాటు అయిపోయింది కదా అడవిలో ఉండడము, ఆ ఋషులు మునిలు వాళ్ళ ఒక భార్యలతో మాట్లాడము, ఈ భవనంలో నాకేదో చాలా మిస్ అవుతున్నాను, చలో లక్ష్మణ్ మనం వెళ్ళిపోదాం, వెరీ హ్యాపీ, నువ్వు ఎక్కడ తీసుకువెళ్తున్నావు, చలో మనం వెళ్దామంటే లక్ష్మణ్ తీసుకువెళ్తారు వాల్మీకి మూల ఆశ్రమం. ఎప్పుడైతే ఆవిడ దిగిపోతారు రథం మీద, అప్పుడు లక్ష్మణ్ దండం పెట్టేసి, అమ్మ ఇంకా
మీరు ఇక్కడే ఉండిపోవాల్సింది. అంటే నువ్వు ఏం చదివినా నాకు అర్థం అవ్వలేదు, కొంచెం ఉండు, మనం మాట్లాడేసి వెళ్ళిపోదామంటే మాట్లాడేసి వెళ్ళిపోవడం కాదు, మిమ్మల్ని రాముడు బహిష్కరించారు, మీరు ఇప్పుడు ఇక్కడే ఉండిపోవాలి. అప్పుడు సీతాదేవి షాక్ అనమాట, నన్ను బహిష్కరించేశారా, అయితే నేను ఇక్కడే ఉండాలంటే ఇప్పుడు మీరు ఇక్కడే ఉండాలి, సో నన్ను క్షమించండి అని దండం పెట్టేసి వెళ్ళిపోతారనమాట. సో మొత్తం మీద ఇంకా ఆవిడప్పుడు గర్భవతి. సో లవకుశ్ ఇద్దరు పిల్లల్ని ఆవిడ, ఇన్ఫ్యాక్ట్ దాంట్లో రామాయణకి చాలా వర్జన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఎవరైనా అనొచ్చు ఒక స్టోరీకి ఇన్ని వర్జన్స్ ఎలా ఉండొచ్చు, కానీ వేరే వేరే కల్పాల్లోనే అది వేరే వేరేగా జరిగింది. ఒక కల్పలో ఏంటంటే సీతామాత ఓన్లీ లవ్, ఒక కొడుకునే జన్మించారు. సో ఆవిడేంటంటే ఒకరోజు ఆ నది దగ్గరికి వెళ్ళిపోయి నీళ్ళు రావాలని వెళ్తూ ఉంటే వాల్మీకి మునికి చెప్పిందనమాట, కొంచెం ఇక్కడ ఆడుకుంటున్నాడు లవ్, అప్పుడు చిన్న బాబు బొంగరుతున్నాడు, అతను ఆడుకుంటాడు, కొంచెం చూస్తూ ఉండండి మునివారు నేను నీళ్ళు పట్టుకొని వచ్చేస్తానంటే సరే అన్నారు. ఆవిడ నది లోపల నీళ్ళు తీసుకురానికి వెళ్ళినప్పటికి ఏంటంటే కొంతసేపు తర్వాత ఈయనేదో రాస్తూ ఉంటారు కదా, ఆ లవ్ కనిపించట్లేదు, అదేంటి ఇక్కడే కదా ఆడుకున్నాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు, అయ్యో ఇప్పుడు నాకు సీత అడిగితే నేనేం చెప్పాలి, ఫస్టే భర్త వదిలేశారు, ఉన్నది ఒక్క అబ్బాయే అని తను కూడా ఎక్కడికి వెళ్ళిపోయారు ఆడుతూ, మేబీ అడవిలో ఏమైనా సింహాలో ఎవరైనా తన్ని తినేసారా ఏంటి అని ఇప్పుడు సీత తిరిగి వచ్చి అడిగితే నేను దానికి ఏం సమాధానం చెప్పాలి, ఆయనకు అర్థం అవ్వకుండా, ఆయన ఋషి కదా, ఆయనలో చాలా శక్తులు ఉన్నాయి కదా, ఆయన వెంటనే ఇంకొక అబ్బాయిని క్రియేట్ చేసేసాడు, సేమ్ చూడ్డానికి లవ్ లాగా అని అతను అలా ఆడుకుంటున్నాడు అనమాట. సీతాదేవి వెనక వచ్చినప్పటికీ ఆవిడ ఒళ్ళో తీస్తున్నప్పటికీ మళ్ళీ ఆ అబ్బాయి కనిపించాడు, అదేదో చెట్టు వెనక ఆడుతున్నారు, ఇదేంటి ఇద్దరు ఉన్నారంటే అప్పుడు ఇలా జరిగింది అంటే సరే అయితే దీన్ని కూడా ఇంకా నేను స్వీకరిస్తానని లవ్ కుష్, ఎందుకంటే తనకి కుషా గడ్డి నుంచి తన్ని తయారు చేశారు కదా, అంటే ఆయనకి ఏంటంటే ఆ కుషా గడ్డిని కొంచెం తీసుకొని ఇలా చేసినప్పటికీ ఇంకొక కొడుకు అంటే ఇంకొక అబ్బాయిని సృష్టించారు, తన పేరు కుష్ వచ్చింది మరి లవ్ కుష్ అనమాట. అండ్ కొన్ని రామాయణంలో రాసింది ఏంటంటే ఇద్దరు పిల్లలు ట్విన్ బాయ్స్ పుట్టారని కూడా చెప్తారనమాట. సో మొత్తం మీద ఈ లవకుష్ని కూడా వాల్మీకి రామాయణం నేర్పించారు. వాళ్ళకి అప్పటికి తెలియదు రామాయణం అంటే ఇది మా నాన్నగారు కదా అని, ఆయన దేవుడు, ఆయన చాలా గొప్ప ఆయన అని వాళ్ళు అనుకుంటున్నారు. సో ఈ లవకుశ్ మళ్ళీ మంచిగా ఈ కథ నేర్చుకొని వాళ్ళు ఏంటంటే ప్రతి ప్లేస్లో వెళ్ళి రామకథ చెప్తూ ఉంటారు. సో ఒకసారి అలా చేస్తూ అయోధ్య లోపలికి వచ్చేసారు. వచ్చినప్పటికీ వీళ్ళు ఇంత బాగా కథ చెప్తూ ఉంటే లోపలికి తీసుకొని శ్రీరాముడు వాళ్ళని వినిపించారు. అప్పుడు వాళ్ళు చాలా హ్యాపీ అయిపోయారు, అసలు మీరు ఎవరు మునిపుత్రులు, చూడ్డానికి చాలా అందంగా ఉన్నారు, అండ్ మీ గురువు ఎవరు అని వాళ్ళు అడుగుతారనమాట. ఆ లోపల ఏంటంటే శ్రీరాముడు వారు ఒక యాగం చేయాలి, ఆ యాగంకి ఆ రోజుల్లో ఏంటంటే యాగం చేసే ముందు ఆ గుర్రంని వదిలేస్తారు. ఎవరైతే ఆ గుర్రంని పట్టుకుంటారో వాళ్ళు ఎవరైతే యాగం చేస్తున్నారో తనతో ఫైట్ చేసుకోవాలి, లేదంటే ఆ గుర్రంని వదిలేయాలి. ఏ ప్రదేశాల గుర్రం తిరుగుతారో అన్ని ప్రదేశాల రాజా కిందకు వచ్చేస్తాయి. సో ఈ లవకుశ ఏంటంటే పొరపాటుని లేదంటే ఆనందం కోసం చిన్నపిల్లలు కదా వాళ్ళ గుర్రంని పట్టుకుంటారనమాట. సో అప్పుడు శ్రీరాముడు వచ్చి వాళ్ళతో ఫైటింగ్ చేసుకుంటారు. అని ఎప్పుడైతే సీతామాతకు అది తెలుస్తుంది, సో అప్పుడు వెంటనే ఆవిడ ఆపుతారనమాట, అసలు ఫైట్ చేయకూడదు, ఈయనే మీ నాన్నగారని. అప్పుడు వాళ్ళు సర్ప్రైజ్ అయిపోతారనమాట. సో ఆ లోపల ఇంకా శ్రీరాముడు వారు సీతాదేవిని ఇంకా మళ్ళీ వెనక పిలిచేస్తారు. సో ఎప్పుడైతే ఆవిడని వెనక పిలిచేస్తారు సభలోనే, ఇక్కడ అందరు కూర్చొని ఉన్నారు అండ్ లవకుశ్ ఉన్నారు అండ్ సీతామాత లోపల ప్రవేశిస్తారు. అప్పుడు శ్రీరాముడు వారు అంటారు, ఇంకా జరిగిపోయింది, ఇంకా అయిపోయింది, ఇంకా నువ్వు వెనక వచ్చే, కాకపోతే అగ్ని పరీక్ష అనేది నువ్వు అక్కడికి ఇచ్చుకున్నావు ఎప్పుడైతే లంకలో, కానీ అయోధ్యలో ఇవ్వలేదు కదా, సో మళ్ళీ ఇంకొకసారి వీళ్ళందరి కోసం ఇచ్చేస్తే ఇంకా నువ్వు వెనక రావచ్చు. అప్పుడు సీతామాత ఉంటారు, ఇంకెన్నిసారి నేను అగ్ని పరీక్ష, ఇంకా నాకేం అక్కర్లేదు, నేను వెళ్ళిపోతాను. సో నేను నిజంగానే ఒక పతివ్రతగా ఉంటే ఈ భూమి దేవి నన్ను తీసుకొని వెళ్ళిపోవాలి. సో అప్పుడు అందరు ఎదురుగానే భూమిదేవి లైక్ సపరేట్ అయిపోతారనమాట. సో వెంటనే ఆవిడ బయటికి వస్తారు ఒక పెద్ద సింహాసనంతో భూమిదేవి, అండ్ సీతామాతని ఆ సింహాసనంలో కూర్చోపెట్టేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతారు. అప్పుడు శ్రీరాముడు ఇంకా నువ్వు వెళ్ళొద్దని చెప్పినప్పటికైనా ఇంకా టూ లేట్ అనమాట, ఆ లోపల అది మళ్ళీ క్లోజ్ అయిపోయి లోపలికి వెళ్ళిపోతారనమాట. అండ్ ఆ తర్వాత శ్రీరాముడు వారు ఏంటంటే లవ్ అండ్ కుష్కి రాజ్యం అంతా డిస్ట్రిబ్యూట్ చేసేసి వాళ్ళిద్దరిని ఇంకా మీరు పరిపాలించండి, కొన్ని భరత్కి, కొన్ని శత్రుఘ్నకి, కొన్ని లక్ష్మణ్కి ఇచ్చేస్తారు. అండ్ చివరికి శ్రీరాములు వారు ఏంటంటే ఇంకా సాకేత్ ధామ్ వెనక వెళ్ళిపోవాలి. సో అయోధ్యవాసులు అందరికీ చెప్తారన్నమాట, సరే అయితే మీరందరూ రేపు పొద్దున నాతో పాటు ఎవరైతే వైకుంఠానికి తిరిగి రావాలనుకుంటున్నారో నాతో పాటు ఈ సరియు నది లోపల ప్రవేశిస్తే
మనం అందరూ వెళ్ళిపోవచ్చు అంటే, అప్పుడు ఆయన ఎప్పుడైతే ఇలా వాక్ చేస్తూ ఉంటారో వీళ్ళ అయోధ్యవాసులందరూ ఎవరైతే శ్రీరాముడితో వెళ్ళిపోవాలని అనుకున్నారో వాళ్ళందరూ వాక్ చేస్తారు, వాళ్ళందరూ సరియు నది లోపలికి ప్రవేశిస్తారు. అండ్ అక్కడ విమానం వస్తుంది అండ్ వీళ్ళందరూ ఆ విమానంలో మళ్ళీ పై సాకేతధామ్కి వెళ్ళిపోతారు. సో ఇలా ఈ రామాయణ్ ముగిస్తుంది. అండ్ శ్రీమద్ భాగవతంలో రామాయణ్ గురించి చాలా క్లుప్తంగా సుఖదేవ్ గోస్వామి అంటారు. కాకపోతే మనం ఇస్కాన్ డివోటీస్గా వాల్మీకి రామాయణ్ని ఫాలో అవుతూ ఉంటాం. అలానే తులసి రామాయణంలో కూడా కొన్ని అందమైన ఘటనలు వివరించి ఉంది, ఏదైతే వాల్మీకి రామాయణంలో లేదు. సో రామాయణకి చాలా చాలా వర్జన్స్ ఉన్నాయి. కానీ ఈ రామాయణంలో ఉన్న మోస్ట్ కాంట్రవర్సల్ అంటే మనకి రాముడు అంటే చాలా ఇష్టము, అతను మర్యాద పురుషోత్తం, అతను ఒక మంచి కొడుకు, ఒక మంచి రాజు, ఒక మంచి నాన్న, భర్త అంతా ఓకే. కానీ ఎప్పుడైతే ఈ సీతాదేవిని పంపించేశారో అది వినినప్పుడు చాలామంది ఫీల్ అయిపోతారు. అదొక్కటే ఇష్టం అవ్వలేదు రామాయణంలో, మిగిలినంతా చాలా బాగుంది. ఎందుకంటే ఆవిడ గర్భవతి కదా, ఎవరో చెప్పిన మాటకి ఆవిడని అంత పెద్ద శిక్షణ ఇచ్చే అవసరం ఏంటి అని. సో యాక్చువల్గా దాని వెనక చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే మనం ఎప్పుడైనా ఏదైనా చూసినప్పుడు మనం ఏమనుకుంటామంటే A=B అనుకుంటాం. ఇలా చెప్పాడు ఆ సాకలవాడు, ఇలా చేసేసారు రాముడు. కానీ యాక్చువల్గా అది కాదు, అది మనం చాలా సింప్లిస్టిక్గా తీసుకుంటాం. కానీ దాని వెనక చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ రోజుల్లోని రాజా ఒక పొజిషన్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు డిసిషన్ చాలా కరెక్ట్గా తీసుకోవాలి. వాళ్ళు ఏం చేస్తే మిగిలిన వాళ్ళందరూ దాన్ని ఆచరిస్తారు, దాన్ని అనుకరిస్తారు. సో ఆ రాజా పర్ఫెక్ట్గా బిహేవ్ చేయకపోతే అందరు అలానే తయారవుతారు. సో రాజా మీద చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉండేదన్నమాట. సో మనం ఇప్పుడు చరిత్రలో చూస్తే శ్రీరాముడిలాగా రాజా ఉన్నారు, ధృతరాష్ట్రలాగా కూడా రాజా ఉన్నారు. ఇప్పుడు ధృతరాష్ట్ర ఏం చేశాడంటే ఎవరేమవుతే అవని మా అబ్బాయి హ్యాపీ ఫీల్ అవ్వాలి. శ్రీరాముడు అంటే సీత ఏమైనా అవని పౌరులందరూ హ్యాపీగా ఉండాలి. సో ఇప్పుడు మనం ఇక్కడ 2 వెరైటీస్ ఆఫ్ రాజా చూస్తున్నాం. ఇక్కడ ఏంటంటే ఈ ధృతరాష్ట్ర ఏంటంటే దుర్యోధన ఒక మహత్వాకాంక్ష, దుర్యోధన ఒక కామం గురించి, తనొక్క డిజైర్స్ గురించి, తనొక్క కట్టిన కలలు పూర్తి అవ్వాలి, దానికోసము వేలాది మంది, లక్షాది మంది, కోట్ల మంది చనిపోయినా పర్వాలేదు, చలో మనం యుద్ధం చేస్తాం. ఈ కురుక్షేత్ర యుద్ధంలో కోటి మంది చనిపోయారు అండ్ ఎంతోమంది విధ్వరాలు అయిపోయారు. కానీ ధృతరాష్ట్రకి ఏంటంటే ఎవరేమైతే అవనియండి, నో ప్రాబ్లం, వాళ్ళు అందరు చనిపోయినా కూడా నా అబ్బాయి హ్యాపీగా ఉండాలి. అండ్ శ్రీరాముడు వారు ఎంత గొప్ప రాజా అంటే నా భార్య, నేను ఇద్దరు మేము చాలా దుఃఖంగా ఉంటాం, కానీ వాళ్ళందరూ హ్యాపీ ఫీల్ అవ్వాలి, దానికోసం వాళ్ళు చేసిన త్యాగం. కానీ కొందరు శ్రీరాములు వారు చేసిన త్యాగాన్ని అపార్థం చేసుకుంటారు. అలా ఎందుకు చేశారు అంటే ఇక్కడ ఏంటంటే శ్రీరాముడిని విలన్గా పెట్టుకొని సీతాదేవిని విక్టిమ్గా పెట్టుకుంటారు. పాపం ఆవిడ ఇతను చూడండి ఎలా చేశారు. కానీ యాక్చువల్గా వాళ్ళిద్దరే సఫర్ అయ్యారు. ఎందుకంటే నిజంగానే రాముడు అది అపవిత్రంగా ఉంది సీత అని అనుకుంటే ఆయన ఇంకొక పెళ్లి చేసుకోవచ్చు కావాలంటే. ఎందుకంటే ఆ రోజుల్లో రాజాకి చాలామంది భార్యలు, అంటే తన సొంత నాన్న కూడా 3, అంటే ఇప్పుడు మనం దశరథ్ మహారాజ్కి 3 భార్యలు ఉన్నాయని మనం మాట్లాడుకుంటున్నాం. కానీ నేను కొన్ని రామాయణంలో విన్నాను ఏంటంటే ఈ 3 ముఖ్యమైన భార్యలు, అలా ఇంకా చాలామంది భార్యలు ఉన్నాయి. సో ఆ రోజుల్లో అది పెద్ద విషయం కాదు. కానీ కూడా ఆయన ఎవరిని స్వీకరించలేదు. అచ్చా పోన్లే, ఆవిడని వదిలేసి ఈయన చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మంచిగా తింటూ అనేది కాదు, ఆయన ఒక వనవాసిలాగా ఉండిపోయారు. ఎప్పుడైతే సీతామాతని పంపించేశారో అప్పటి నుంచి ఆయన ఎప్పుడు మంచం మీద పడుకోలేదు, ఒక యోగిలాగా కింద నెల మీద పడుకునేవారు. అండ్ చాలా సింపుల్గానే ఆ వనంలో ఎలా ఉంటాయి భోజనము అలాంటి రూట్స్ అండ్ ఫ్రూట్స్ తినేవారు. అండ్ జస్ట్ వాళ్ళ డ్యూటీ, రాజాలాగా డ్యూటీ ఏదైతే సభలో వెళ్ళాలి ఆ డ్యూటీ చేసేవారు అంతే. అండ్ ఎప్పుడైతే యాగం చేయాలని ఒక సందర్భం వచ్చింది, అప్పుడు వాళ్ళు అన్నారనమాట, ఇప్పటికైనా మీరు పెళ్లి చేసుకోవాలి, ఎందుకంటే ఓన్లీ మీరు చేయకూడదు, భార్య ఉండాలి పక్కనే. ఏం పర్వాలేదు, సీతామాత ఒక బంగారం మూర్తిని తయారు చేసి పక్కన పెట్టుకున్నారు, కానీ ఇంకొక పెళ్లి చేసుకోలేదు. సో దట్ మీన్స్ ఆయన మనసు పూర్తిగా సీతామాత పవిత్రంగా ఉండాలని ఒప్పుకున్నారు. కాకపోతే ఆ రోజుల్లోనే రాజా వాళ్ళు ఒక పెద్ద మంచి ఎగ్జాంపుల్గా ఉండాలి. సో వాళ్ళు ఏ రూమర్ అయినా స్ప్రెడ్ అవుతూ ఉంటే దాన్ని నాకేందులే, మీరు ఏం మాట్లాడితే మాట్లాడుకుంటే, నాకు నా భార్యనే ఇంపార్టెంట్ అని అలా ఉండేవారు కాదు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న లీడర్స్ ఏంటంటే ఆ లీడర్షిప్ పొజిషన్ని ఎక్స్ప్లాయిట్ చేసుకుంటారు. ఇప్పుడు ఎవరైనా ఒక మినిస్టర్గా తయారైనా వెంటనే వాళ్ళ సర్కిల్లోనే అందరికీ
జాబ్స్ ఇవ్వడం, ఇది అది, వాళ్ళు లీడర్షిప్ని ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారు. కానీ పూర్వంలో ఉన్న లీడర్ ఏంటంటే, లీడర్ అంటే సాక్రిఫైజే. వాళ్ళ లైఫ్ సాక్రిఫైస్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సాక్రిఫైస్, వాళ్ళ ఎంజాయ్మెంట్ సాక్రిఫైస్, ఎవ్రీథింగ్ సాక్రిఫైస్. అందుకోసం వాళ్ళు అంత గొప్పగా అందరూ రెస్పెక్ట్ చేసేవారు. అంటే లీడర్ అంటే ఎంజాయ్మెంట్ కాదు, లీడర్ అంటే రెస్పాన్సిబిలిటీ. సో వాళ్ళందరూ హ్యాపీ ఫీల్ అవ్వాలి, వాళ్ళకు ఒక మంచి ఎగ్జాంపుల్గా ఉండాలి. అంటే ఇది నేను చేయవలసిందే అని ఆయన కఠోరమైన స్టెప్ తీసుకున్నారు. సో ఎక్కడైతే ఆయన కూడా ప్రతిరోజు రోధిస్తున్నారు సీతామాతను తలుచుకొని, సీతామాత కూడా రోధిస్తున్నారు. అండ్ నిజంగానే శ్రీరాముడు చేసింది చాలా క్రూరం. అంటే సీతామాత కూడా ఎప్పుడు కంప్లైంట్ చేయలేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇలా హస్బెండ్ అండ్ వైఫ్ అయితే వెంటనే వైఫ్ పిల్లలకి చెప్తారు, చూస్తావా మీ నాన్నగారు ఎలా చేశారు, ఎంత పని చేశారని. కానీ సీతామాత ఎప్పుడు అలా చెప్పలేదు లవకుష్కి. ఆవిడ చాలా హ్యాపీగానే ఆయన ఏదైతే చెయ్యాలి ఆయన చేశారు యాజ్ అ రాజుగా. ఆయన అదే చేయవలసింది, అది ఆయన డ్యూటీ, తప్పదు అని ఆవిడ ఎంత గౌరవంతో వాళ్ళ పిల్లల్ని కూడా తండ్రిని ఎలా రెస్పెక్ట్ చేయాలని నేర్పించింది. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ప్లస్ ప్రతి ఒక్క ఇన్సిడెంట్ వెనక ఒక కారణం ఉంటుంది, దీని వెనక కూడా ఒక కారణం ఉంది. సో దీని కారణం ఏంటంటే యాక్చువల్గాని ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు దేవతల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు. సో మొత్తం మీద విష్ణుమూర్తి ఏం చేశారంటే ఆ రాక్షసుడిని చంపడానికి ఆయన కూడా చాలా అంటే తపస్య చేసి బాగా, అంటే ఒక పెద్ద లీల అనమాట. ఈ రాక్షసుని చంపాలంటే అది గొప్ప ఇదిగా ఉండేదన్నమాట. సో ఫైనల్గా ఎప్పుడైతే విష్ణుమూర్తి రాక్షసుడిని చంపడానికి బయలుదేరారు, చాలా సంవత్సరాలు యుద్ధం అయింది. యుద్ధం మధ్యలోనే ఈ రాక్షసుడు పారిపోయి ఏంటంటే భృగుముని ఒక ఆశ్రమం లోపల ప్రవేశించాడు. భృగుముని ఆశ్రమం లోపల వెళ్ళినప్పటికీ అక్కడ భృగుముని లేరు, ఆయన భార్య ఖ్యాతి ఉంది. ఈ రాక్షసుడు ఏంటంటే ఖ్యాతి దగ్గరికి వెళ్ళిపోయి, అమ్మ నన్ను కాపాడండి. ఇప్పుడు ఈ సాధువుల తాలూకా భార్య వాళ్ళు సుకోమలమైన హృదయం, ఇతను రాక్షసుడా అలా ఏం పట్టించుకోలేదు. అమ్మ అని పలికాడు కదా, పోన్లే నేను నీకు కాపాడుతానులే పర్వాలేదు అని, నువ్వు నా వెనక వెళ్ళు నేను నీకు కాపాడుతాను ఏం పర్వాలేదని ఆవిడ మాట అనేసింది. ఆ లోపల విష్ణుమూర్తి వచ్చి ఖ్యాతిదేవిని, అమ్మ మీరు జరగండి, ఇతన్ని నేను చంపాలి అంటే, లేదు నేను తన్ని శరణాగతి ఇచ్చాను, మీరు తన్ని చంపలేరు. ఈ చంపకపోవడం ఏంటి, మేము ఎన్నాళ్ళ నుంచి థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ దీన్ని చంపడానికి ఇంత ప్లాన్ చేసాం, చివరికి ఆ మూమెంట్ వచ్చింది, ఇప్పుడు మేము చంపవలసిందే, మీరు జరగను, మీరు కావాలని తన్ని చంపాలనుకుంటే మీరు నా మృత శరీరం పైనుంచి వెళ్ళాలి అంతే అని చెప్పేసింది. ఇప్పుడు భగవంతుడికి అర్థమవుతుంది ఇదేంటి, ఇప్పుడు ఏం చెయ్యాలి. ప్రాబ్లం ఏంటంటే మంచి చెడు ఉందనుకోండి, మీరు చాలా ఈజీగా డిసైడ్ చేయగలుగుతారు, ఇది మంచి ఇది చెడు, ఇది చేయకూడదు ఇది చెయ్యాలి. మంచి చెడులో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మనసే కొంచెం ప్రాబ్లం ఇస్తుంది. ఎందుకంటే మనసు ఒక్కొక్కసారి చెడు వైపు ఆకర్షణం అయిపోతుంది. కానీ ఆ మనసుని నియంత్రించి ఇది మంచిది కాదు నచ్చ చెప్పి మనం మంచి దారిలో తీసుకెళ్ళిపోవచ్చు. కానీ ఇది కూడా మంచి అయితే అప్పుడు చాలా కష్టం. రెండు మంచిలో ఏ మంచి ఎంచుకోవాలి, అప్పుడు మనసు కాదు, అప్పుడు బుద్ధి ఉపయోగించాలి. సో ఇక్కడ అసలు ఇప్పుడు ఏం చేయాలి, ఈ ఖ్యాతిని చంపితే మంచిది కాదు, కానీ చంపకపోతే తిని సేవ్ అయిపోతే దేవతలు ఇబ్బంది పడతారు. సో ఇప్పుడు ఇంకా ఏం చేయాలి అర్థమవక ఖ్యాతిని చంపేసి ఆ రాక్షసుని చంపేశారు. ఎప్పుడైతే భృగుముని తిరిగి వచ్చారు, అదేంటి నన్ను భార్యని చంపేశారా, మీరు ఇంత పని చేశారా స్వామి, నేను మీకు శపిస్తున్నాను, ఎలా అయితే నేను నా భార్య కోసం ఏడుస్తాను మీరు మీ భార్య కోసం ఏడుస్తారు, మీకు మీ భార్యకి సపరేషన్ అవుతుంది. సో భగవంతుడు కావాలంటే ఆ ఒక శాపాన్ని స్వీకరించే అవసరం ఆయనకి లేదు, కానీ కూడా భక్తులు ఇచ్చారు కదా శాపంని స్వీకరించారు. సో అందుకోసం ఈ రామలీలాలోని సీతామాతని దూరంగా కావాలని పంపించారు. అయితే మధ్వాచార్య ఏదైతే మన సంప్రదాయం ఈ మధ్వాచార్య ఒక పుస్తకం రాశారు, మహాభారత తాత్పర్య నిర్ణయం. సో ఈ మహాభారత తాత్పర్య నిర్ణయంలోని ఆయన మహాభారత్లో ఉన్న కొన్ని కాంట్రవర్సీస్ గురించి చెప్పుతూ రామాయణంలో ఉన్న కూడా కొన్ని కాంట్రవర్సీస్ ఏదైతే మనకి అర్థం అవ్వట్లేదు దాని గురించి ఆయన వివరంగా చెప్పారు. సో ఆ పుస్తకంలోనే భాగంగానే ఆయన సీతామాతని బహిష్కరించడము ఆ ఒక విషయం గురించి ఆయన మాట్లాడారు. సో అప్పుడు ఆయన ఏమన్నారంటే యాక్చువల్గా దీని వెనక కారణం ఏంటంటే, ఎలా అయితే హిరణ్యకశిపు
అతను చాలా బుద్ధివంతుడు కదా. సో తను అప్పుడు ఏం కోరుకున్నారు బ్రహ్మ దగ్గర, నేను పొద్దున చంపబడకూడదు, సాయంత్రం కాదు, నేను రాక్షసుడు చేత చంపబడకూడదు, ఒక మనిషి చేత కాదు, ఒక పశు చేత కాదు, ఏ ఆయుధాలు కాదు, అలా ఎన్నెన్నో టర్మ్స్ అండ్ కండిషన్ పెట్టాడు. అందుకోసమే భగవంతుడు నరసింహ రూపంలో వచ్చి తన్ని చంపారు. అలానే ఈ యొక్క రాక్షసుడు కూడా తను ఏం కండిషన్ పెట్టాడంటే, నన్ను ఎవ్వరు చంపలేరు ఎక్సెప్ట్ ఎప్పుడైతే లక్ష్మీనారాయణ విడిపోతారో అప్పుడు నన్ను చంపగలుగుతారు. సో తను ఏంటంటే లక్ష్మీనారాయణ ఎప్పుడు విడిపోరు, నన్ను ఎవరు చంపలేరు అని హ్యాపీ ఫీల్ అయిపోయారు. సో అతని కోసము ఈ సీతారాములు విడిపోయారు ఈ ఒక లీలలోనే. సో ఎప్పుడైతే సీతారాము ఇద్దరు విడిపోయారు అప్పుడు ఇంద్ర పట్టుకున్నాడు ధనుష్. ఇంకా నువ్వు అన్నావు కదా లక్ష్మీనారాయణ విడిపోతే నిన్ను చంపొచ్చని, అప్పుడు తను వెనక పరిగెత్తాడనమాట ఇంద్రుడు. కానీ తను పారిపోతున్నాడు అనమాట. సో కొన్ని సంవత్సరాల వరకు అది యుద్ధం జరిగింది. చివరికి ఇంద్రుడు చంపేశాడు ఆ రాక్షసుడిని. సో ఎప్పుడైతే ఆ రాక్షసుడిని చంపేశారు, ఇక్కడ శ్రీరాముడు వారు సీతని నువ్వు వెనకొచ్చే అన్నారు. ఎందుకంటే అయిపోయింది అక్కడ పని. ఏ రాక్షసుడి గురించి అయితే ఎంత లీలా చేశారు అది అయిపోయింది, ఇంకా నువ్వు తిరిగి వచ్చేయని శ్రీరాముడు వారు అన్నారు. కానీ సీతాదేవి ఇంకా చాలు, నేను ఇంకా వెళ్ళిపోతారు, ఎలాగో ఇంకా లీలని ముగించాలి కదా, ఏదో కారణం కావాలని ఆవిడ వెళ్ళిపోతారు. సో మనం ఒక్కొక్కసారి కొన్ని అపార్థం చేసుకుంటాం, కానీ దాని వెనక కారణం ఉంటుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మన కోసం ఏంటంటే వీళ్ళిద్దరు విడిపోయారని మనం దుఃఖిస్తున్నాం, కానీ సీతాదేవి ఒక్క నిమిషం కోసం కూడా శ్రీరాముడు వారిని మర్చిపోరు. అలా అయినా విరహంలో ప్రేమ అనేది ఇంకా పెరుగుతుంది. అండ్ విరహంలో ఉన్న ప్రేమ ఎంత గొప్పది అని అందుకోసము కృష్ణుడు గోపికల్ని కూడా వదిలేసి వెళ్ళిపోయారు మథుర. సో ఆ విరహంలో గోపికలు ఎప్పుడైతే కృష్ణుడిని గుర్తు చేసుకుంటున్నారో, స్మరిస్తున్నారో, అది చాలా గొప్ప ప్రేమ. సో ఎవరైనా మనిషి మనకి ఎదురుగా కనిపిస్తే అంత విలువ మనకు ఉండకపోవచ్చు, కానీ దూరంగా ఉన్నప్పుడు అది ఇంకా గుర్తొస్తారు. సో అది ద హైయెస్ట్ జెనిత్ ఆఫ్ లవ్ అన్నమాట. సో అందు గురించి సీతాదేవికి కూడా ఆ ఒక లవ్ ఇవ్వాలనే ఆ సపరేషన్లో ఇద్దరు ఒకరిని ఒకరు స్మరిస్తున్నారనమాట. సో అలా ప్రతి ఒక్క దీని వెనక ఒక కారణం ఉంటుంది. సో శ్రీరాముడు వారు చాలా కఠోరంగా ఉన్నారని మనం అనుకోని అవసరం లేదు. దేశకాల పరిస్థితి ఆ రోజుల్లో అది చాలా ఇంపార్టెంట్. రాజా అలా ప్రవర్తించకపోతే అది చాలా బ్యాడ్ ఎగ్జాంపుల్గా అందరికీ, ఓకే అతనికి తన ఫ్యామిలీయే చాలా ఇంపార్టెంట్, కానీ ఇక్కడ ఆయన చూపించారు డిటాచ్మెంట్. నాకు సిటిజన్సే ఇంపార్టెంటు, అండ్ వాళ్ళ ఒక క్షేమము, వాళ్ళ కోసం నేను ఒక మంచి కల్చర్ని లే డౌన్ చేయాలి, ఏదైతే వాళ్ళు అనుకరించగలుగుతారు అని. సో అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొక పాయింట్ ఎవరైనా అనుకోవచ్చు, అదంతా బాగుంది కానీ గర్భవతి స్త్రీని బహిష్కరించడము, అది కూడా అడవి లోపలంటే, యాక్చువల్గా బహిష్కరించడం కూడా అది ఎలా జరిగిందంటే, ఇప్పుడు శ్రీరాముడు వారు వనవాసం వెళ్ళినప్పుడు ఆయన వనం లోపలికి వెళ్ళిపోయారు, ఎక్కడైతే ఆ క్రూర పశువులు ఉంటారు. కానీ సీతాదేవిని అలాంటి వనవాసంలో పంపించలేదు. ఇది అయోధ్య లోపలే మునిగారు ఒక ఆశ్రమం ఉంది, వాల్మీకి ఆశ్రమం. సో అది చాలా సేఫ్గా ఉంది. అండ్ ఆ వాల్మీకి ఆశ్రమంలోనే మినిమం సౌకర్యాలు ఏదైతే ఉన్నాయో అది అందుబాటులో ఉన్నాయి. అండ్ అది రామరాజ్యం లోపలే. సో ఏదైనా జరిగినా, ఎవరైనా అటాక్ చేసినా కూడా ఆయన వెంటనే సీతామాతకి కాపాడడానికి కూడా ఆయన రెడీగా ఉంటారు. సో ఆ ఒక అవకాశం కూడా ఉంది అనమాట. సో అంత చింతించే అవసరం లేదనమాట. ఆయన ఎప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంటుంది, ఏం జరుగుతుంది ఏంటి అని, ఆవిడ క్షేమంగా ఉన్నారా లేదా అనమాట. సో ఇది చాలా అంటే చాలామందికి ఇది ఒక పెద్ద అంటే ప్రతి ఒక్క ఘటనని మనం చిన్న ఫ్రేమ్లో చూస్తే మనకు అర్థం అవ్వదు. దాన్ని ఒక పెద్ద ఫ్రేమ్లో చూసినప్పటికీ అన్నీ మనకి అనుకూలంగా అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క ఘటన వెనక కారణాలు ఉంటాయి, ఒక కారణం కాదు, ఎన్నో కారణాలు ఉంటాయి. ఇప్పుడు ఈరోజు ఇక్కడ నేను కూర్చున్నాను, నాకు వేడిగా అనిపిస్తుంది, దాని వెనక చాలా కారణాలు ఉండొచ్చు. మేబీ ఫ్యాన్ పని చేయట్లేదు, లేదు మేబీ జనరల్గానే కొంచెం క్లైమేట్ బాగాలేదు, జనరల్గానే ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ పెరిగింది. సో ఎన్ని లెవెల్స్లో ఉన్నాయి కారణాలు. కానీ ఇంటెలిజెంట్ పర్సన్ ఎప్పుడు ఏ కారణాలని ఎంచుకొని దాన్ని అర్థం చేసుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనము ఊరికే అలా ఎందుకు చేశారు శ్రీరాముడు వారు, అలా ఎందుకు చేశారు అలా అనుకోకుండా అన్ని కారణాలు సెట్ చేసినప్పుడు అర్థమవుతుంది ద బిగ్గర్ పిక్చర్. ఓకే, అందుకోసం ఆయన ఇలా సీతాదేవిని బహిష్కరించారు. అండ్ ఇంకొకటి, ఈ బహిష్కరణ వెనక కూడా ఆయన ఒక నిస్వార్థమైన బిహేవియర్ కనిపిస్తుంది. మనం రామాయణం మొత్తం చూస్తే
ఇట్ ఈస్ అబౌట్ సెల్ఫ్లెస్నెస్ ఓన్లీ. హోల్ రామాయణంలో ఒకటే చూస్తాం, త్యాగం త్యాగం త్యాగం. అందరు చేసింది త్యాగం. దశరథ్ మహారాజ్ చేశారు త్యాగం, ఎందుకంటే ఆయన శ్రీరాముడు లేకుండా 1 minute కూడా ఉండలేరు. కానీ ప్రాణజాయ పర వచన నజాయ, వచనం అంటే వాగ్దానం ఇచ్చాను కదా, త్యాగం చేశారు. సరే రాముడిని పంపించారు. శ్రీరాముడు కూడా చేశారు త్యాగం. ఆయన కావాలంటే దశరథ్ మహారాజ్ మీద దాడి చేసి నీ మాట నేను వినను, రాజ్యం నాది అని కాదు, ఆయన వెళ్ళిపోయారు. లక్ష్మణుడు త్యాగం, ఆయనకు అవసరం లేదు వనవాసం వెళ్ళడానికి, ఆయన హ్యాపీగా రాజ్యంలోనే ఉండొచ్చు, కానీ త్యాగం, నేను నా అన్నతో వెళ్ళాలి, తన్ని సాయం చేయాలి. సీతాదేవికి అవసరం లేదు, ఆవిడ 14 సంవత్సరాలు అయోధ్యలో ఉండొచ్చు ఆయన తిరిగి వచ్చే వరకు, కానీ ఆవిడ చేసింది త్యాగం. లక్ష్మణ్ ఒక భార్య ఉర్మిళ, ఆవిడ చేసింది త్యాగం. ఇన్ఫ్యాక్ట్ ఒక కథ ఉంది, ఎలా ఒకరోజు సీతాదేవి శ్రీరాముడు వారు ఒక పర్ణశాల గుడిసెలో పడుకుంటారు, పక్కనే ఇంకో గుడిసెలో లక్ష్మణ్ స్వామి ఉంటారు. ఒకరోజు రాత్రి మధ్యరాత్రి సీతమాత ఏం విన్నారంటే గాజుల శబ్దం. అయ్యో గాజుల శబ్దం ఏంటి, ఎవరు వెళ్ళారు? లక్ష్మణ్ ఒక గది లోపల గాజులు వేసుకొని, ఎందుకంటే లక్ష్మణ్ తను భార్య అక్కడ ఉంది, తను బ్రహ్మచారిగా ఉంటున్నారు కదా అని ఆవిడకి సందేహం పుట్టి వెంటనే ఆవిడ పర్ణశాల లోపల నుంచి బయటికి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చింది గాజుల శబ్దం? చూస్తే ఒక అందమైన మహిళ. ఎవరమ్మా నువ్వు అంటే, నేను నిద్రాదేవి. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే, నేను లక్ష్మణ్ గది లోపలికి వెళ్ళాను, తన చేతులు జోడించి రిక్వెస్ట్ చేశాను నన్ను స్వీకరించు అని. నిద్రపో, కొంతసేపు అయినా నిద్రపో, కానీ తను నన్ను స్వీకరించలేదు. సో మొత్తం మీద నేను లక్ష్మణ్ అన్నాడు, నేను 14 సంవత్సరం మాత్రం పడుకోలేను, ఎందుకంటే నేను అన్నని వీళ్ళని చూసుకోవాలి, సీతారాముల వారిని, నేను పడుకోలేను, నువ్వు కావాలంటే మా భార్య దగ్గరికి వెళ్ళిపో, ఎందుకంటే ఆవిడ పాపం పడుకోవట్లేదు, నువ్వు అక్కడికి వెళ్ళిపో. సో నేను అక్కడికి వెళ్ళాను. సో అక్కడికి వెళ్తే ఉర్మిళాదేవి, నేను నిద్రపోలేను, నేను యాక్చువల్గా ఉర్మిళాదేవి ఆవిడ మంచి ఆర్టిస్ట్ అనమాట, పెయింటర్. సో ఆవిడ మంచిగా సీతారామ ఒక చిత్రపటాలు పెయింటింగ్ చేసేవారు. సో నేను నిద్రపోలేను, కాకపోతే నాకు చాలా కోపంగా ఉంది, ఎందుకంటే సేవా మధ్యలో నా భర్తకి నేను ఎలా గుర్తొచ్చేసాను, సో అది తప్పు కదా. 1 నిమిషం కోసం కూడా ఆయన నా గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు, అలా ఎందుకు చెప్పారు నీకు నా దగ్గరికి రమ్మని అని. సో నేనైతే నీ సేవని స్వీకరించలేను అంటే, అప్పుడు ఆవిడ భరత్ మహారాజ్ దగ్గరికి వెళ్ళారు. భయ్యా నన్ను ఎవరు స్వీకరించలేదు, పోనీ మీరైనా నిద్రపోతారు, ఎందుకంటే భరత్ మహారాజ్ కూడా నిద్రపోవట్లేదు. ఆయన సరే అయితే 1 గంట కోసం. అప్పుడు ఆవిడ, అవునా మీరు ఒప్పుకున్నారా అంటే, మీరు ఒప్పుకుంటారని నేను అనుకోలేదంటే, లేదు నేను కళ్ళు తీర్చి ఉంటే శ్రీరాముడు వారు ఎలాగో రావట్లేదు, 1 గంటైనా నిద్రపోతే ఆ కలలో కూడా కనీసం నేను చూస్తాను, మేము శ్రీరాముడు వస్తున్నారేమో, ఆయన దర్శనం అవుతుందని నేను ఒప్పుకున్నాను అని ఆవిడ అంటున్నాను. సో ఇదంతా ఆవిడ సీతాదేవితో చెప్తున్నాను, తిరిగి ఇలా వచ్చి ఇక్కడ కూర్చున్నాను, నన్ను ఎవరు స్వీకరించట్లేదు, అందరు మీ సేవలో ఉన్నారనమాట. సో లక్ష్మణ్ ఎంత గొప్ప త్యాగం చేశారు. 14 సంవత్సరాలు తను తినలేదు, తను నిద్రపోలేదు, తను ఓన్లీ సేవ చేసుకున్నాడు అనమాట. అండ్ అలా అయితే భరత్ మహారాజ్ ఎంత పెద్ద త్యాగం చేశారు. అసలు తను కావాలంటే హ్యాపీగా రాజ్యం చూసుకోవచ్చు కనీసం 14 సంవత్సరాలు, కానీ పాదుకాల్ని తీసుకొని ఆ పాదుకాల్ని పూజిస్తూ సేవని అందించారు. సో మొత్తం రామాయణ ఒక థీమ్ మీరు చూస్తే త్యాగం త్యాగం త్యాగం, అందరు చేసింది ఏంటి, త్యాగం. అండ్ చివరికి ఇంతమంది చేసిన త్యాగాలకి చివరికి మళ్ళీ సీతారాం త్యాగం చేశారు. అంటే ఆవిడ అడవి లోపలికి వెళ్ళిపోవడము, అండ్ శ్రీరాముడు సీత ఒంటరిగా ఉండడం, ఒకరు గుర్తు చేసుకుంటూ. సో ఈ త్యాగం థీమ్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు ఈ మోడర్న్ జనరేషన్లో ఎవరికి త్యాగం చేయడం ఇంట్రెస్ట్ లేదు, అందుకోసము ఫ్యామిలీస్ అంతా బ్రేక్ అవుతున్నాయి. ఎందుకంటే ఎవరు నువ్వు చెప్తే నేను చెప్తాను, నేను ఎందుకు ఒప్పుకోవాలి అని ఎవరికి ఆ టాలరెన్స్ లేదు, ఇది లేదనమాట. సో పూర్వంలో ఒక వాల్యూస్ ఉన్నాయి కనుక ఫ్యామిలీస్ ఎంత హ్యాపీగా ఉండేవారనమాట. సో ఆ సెల్ఫ్లెస్నెస్ అనమాట, నేను నీకోసం ఏం చెయ్యాలి అని. ఇప్పుడు నువ్వు నా కోసం ఏం చేస్తావు అదే మాట్లాడతారు, కానీ ఆ సెల్ఫిష్నెస్. సో యాక్చువల్గా మొన్ననే నేను ఒక రీసెర్చ్లో విన్నాను, ఎలా ఈ రామాయణ అనేది ఓన్లీ భారతదేశంలోనే కాదు, అసలు ఎంతోమంది దీనివల్ల ఇన్స్పైర్ అవుతున్నారే. ఎన్నెన్నో దేశాల్లో మేబీ వాళ్ళకి దీనికి రామాయణ్ అని అనరేమో, వేరే పేరుతో అంటున్నారు, కానీ ఇదే స్టోరీ, ఇదే ఇన్స్పిరేషన్, ఇదే కథని వాళ్ళు వేరేగా దాన్ని చదువుకుంటున్నారు అండ్ దాని ద్వారా ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నారు. సో ఇన్ఫ్యాక్ట్ థాయిలాండ్లోని ఇప్పటికీ కూడా థాయిలాండ్ రాజులు ఎవరైతే ఉండేవారు వాళ్ళ పేరే రామ్ 1,
రామ్ 2, రామ్ 3. సో వాళ్ళ రాజా పేరే వాళ్ళ రామ్ అని పిలిచేవారు అనమాట థాయిలాండ్లో. సో ఆ కల్చర్ ఇప్పటికీ ఉందన్నమాట. ఇన్ఫ్యాక్ట్ థాయిలాండ్ తాలూకా నేషనల్ బుక్ ఏదైతే ఉంది దాని పేరు రామకిన్. అది వాళ్ళ నేషనల్ బుక్ అనమాట. అండ్ ఇన్ఫ్యాక్ట్ థాయిలాండ్ ఒక పేరే, ఆ కంట్రీ ఒక పేరే ఫస్ట్ శ్యామ్ అని ఉండేది. అంటే నేను ఏదైతే చెప్తానో మీరు ఒకసారి మామూలుగా నెట్లో వెళ్ళి చూడవచ్చు. ఆ ఒక పేరే శ్యామ్ అని ఉండేది. ఇప్పుడు మనం థాయిలాండ్ అని పిలుస్తున్నాం. అండ్ థాయిలాండ్ తాలూకా క్యాపిటల్ పేరు అయోధ్య. సో అయోధ్య కానీ ఇన్స్పైర్ అయిపోయి వాళ్ళు పెట్టింది అయోధ్య. సో లాస్ట్ రూలింగ్ డైనస్టీ ఎవరైతే థాయిలాండ్లో ఉండేవారో వాళ్ళందరి పేరు రామ్ అనమాట. తర్వాత సౌత్ కొరియా. ఇప్పుడు సౌత్ కొరియా ఒక ప్రదేశం. యాక్చువల్గా అయోధ్య నుంచి ఒక ప్రిన్సెస్, ఆవిడ పేరు సూరిరత్న. ఆవిడ 3 months బోట్లో ప్రయాణం చేసి సౌత్ కొరియా రీచ్ అయ్యి అక్కడ కిమ్ సూరో అని ఒక రాజుతో పెళ్లి చేసుకొని ఆవిడ అక్కడే సెటిల్ అయిపోయారు. సో ఆ అయోధ్య నుంచి ఉన్న ఆ ప్రిన్స్తో పెళ్లి చేసినప్పటికీ వాళ్ళొక డైనాసిటీ, వాళ్ళొక లైనేజ్లోనే వీళ్ళందరూ వస్తున్నారు సౌత్ కొరియాలో. సో కొన్ని సంవత్సరాల ముందు సౌత్ కొరియాలో వాళ్ళు ఒక పెద్ద స్ట్రక్చర్ కట్టారు ఈ రాణిని గుర్తు చేస్తూ. అప్పుడు అయోధ్య నుంచి రాయి తీసుకువెళ్ళి అక్కడ పెట్టారు. అండ్ ఇప్పుడు మీరు అయోధ్య వెళ్తే సరియు నది పక్కనే ఈ ఒక రాణిని గుర్తు చేసి అక్కడ చిన్న ఇది కట్టారు. అఫ్కోర్స్ ఆవిడ పేరు సూరిరత్న, కానీ వాళ్ళు ఇప్పుడు ఆవిడని క్వీన్ హూ అని పిలుస్తారు. సో ఆ క్వీన్ హూది ఇప్పుడు సరియు నది పక్కనే ఒక చిన్న ఇది కట్టారు. ఎందుకంటే ఆవిడ అయోధ్య నుంచి అక్కడికి వెళ్ళింది, సౌత్ కొరియా అనమాట. ఇన్ఫ్యాక్ట్ ఇండోనేషియాలో కూడా ఆ రామాయణ తాలూకా ఇన్స్క్రిప్షన్స్ ఏదైతే ఉన్నాయి పాత పిల్లర్స్ మీద దాని మీద కనిపిస్తున్నాయి. ఇతను రామని వాళ్ళకి తెలియదు, కానీ 3 ఉన్నారు. 2 జెంట్స్, మధ్యలో ఒక లేడీ ఉంది. అండ్ వాళ్ళు ఏదో పట్టుకున్నారు, ఈవిడేదో హర్బ్స్ పట్టుకుంది అని వాళ్ళకి, కానీ అది శ్రీరామని వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇరాక్లో కూడా, ఇన్ఫ్యాక్ట్ ఇండోనేషియాలో అయితే చాలా ఎక్కువ రామ్లీలా సంబంధించిన లీలాసు వాళ్ళు డిస్ప్లే చేశారు, మాన్యుమెంట్స్ కూడా కట్టారు. కానీ ఈవెన్ ఖుర్దిస్తాన్లో, ఇరాక్లో కూడా కొన్ని పిల్లర్స్లోని వాళ్ళు చూశారు, ఆ ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి, శంఖచక్రాలు ఉన్నాయి, కలశాలు ఉన్నాయి, వాళ్ళు అది చూశారనమాట. అండ్ ఈజిప్ట్ ఒక పూర్వ పేరే అజపతి అంటే యాక్చువల్గా అజ అంటే మహారాజ్ శ్రీరాముడు ఒక గ్రాండ్ ఫాదర్, దశరథ్ మహారాజ్ ఒక లైన్లోని. సో ఈజిప్ట్ పేరే ఫస్ట్, ఈజిప్ట్ పేరే అతని నుంచి వచ్చింది, అజపతి అనమాట. సో ఈవెన్ ఈజిప్ట్లో కూడా ఎవరైతే రాజా వాళ్ళకి ఏమంటారంటే రామ్సెస్ 1, రామ్సెస్ 2, రామ్సెస్ 3. ఇన్ఫ్యాక్ట్ మీరు గూగుల్లో వెళ్ళి ఈజిప్ట్ రాజా, పూర్వ రాజాలు ఒక పిక్చర్ చూడండి, వైష్ణవ తిలకాలు ఉన్నాయి కరెక్ట్గా మనం ఎలా అయితే మనం పెడతాము. సో ఆ చక్రాల దగ్గర వాళ్ళు కూడా అలా వైష్ణవ్ తిలక్ పెట్టుకున్నారు, ఇలా వైట్ కలర్ తిలక్స్ ఉన్నాయన్నమాట. కానీ వాళ్ళకి అది ఏదో సింబల్ లాగా ఉంది, కానీ మనం చూసే కరెక్ట్గా 12 places తిలక్ ఉన్నాయి. మనం ఎక్కడెక్కడైతే వైష్ణవాలు పెట్టుకుంటాం అది ఉన్నాయన్నమాట. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈజిప్ట్లో వాళ్ళ రాజాకి రామ్సేస్ 1 అంటారు. అండ్ ఈజిప్ట్లో ఒక రాణి ఉంది, ఆవిడ పేరు సీతామెన్. సో రాణి సీతామెన్ అనమాట. అండ్ ఈజిప్షియన్ క్వీన్స్ అందరూ ఆవిడ రిప్రజెంటేటివ్గా వాళ్ళు పూజిస్తారనమాట. సో ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఈజిప్ట్లో ఉన్న భగవంతుడు ఎవరంటే అమున్రా అని అంటారు. సో వాళ్ళు ఏమంటారంటే మాకు భగవంతుడు ఎవరంటే అమున్రా అండ్ ముత్, హస్బెండ్ అండ్ వైఫ్. వాళ్ళకు ఒక కొడుకు, తన పేరు ఖొన్సు. ఆ ఖొన్సు ఎవరంటే తను ఒక పెద్ద పాము, సో బలరాముడు అనమాట, లక్ష్మణ్. సో వాళ్ళ భాషలో అలా అనుకుంటున్నారనమాట. సో వాళ్ళు ఎవరికైతే పూజిస్తున్నారో అమున్రా వాళ్ళు అంటారు తను ఒక శరీరపు కలరు బ్లూ కలర్ అనమాట. అండ్ తను ఒక ఫోటో ఏదైతే ఉంది తన మీద పెద్ద కిరీటం ఉంది, ఆ కిరీటం పైన గరుడ దేవత ఒక పిక్చర్ ఉందన్నమాట. సో వాళ్ళంటారు ఈయనే మాకు భగవంతుడు, అమున్రా అండ్ ఖోన్సు అండ్ ముత్ అంటే సీతాదేవి అనమాట. సో తర్వాత సిరియాలో కూడా దశరథ్ మహారాజ్ గురించి ఎంతో, అంటే దశరథ్ మహారాజ్ పేరు మీద వాళ్ళకి ఎంతోమంది రాజులు ఉండేవారు అనమాట సిరియాలో. అలానే టర్కీలో వాళ్ళకి సింహద్వారం అనే ఒక కాన్సెప్ట్ ఉంది టర్కీలో. అండ్ టర్కీలో వాళ్ళకున్న రాణి పేరు గసూలియా అంటే కౌశల్య,
వాళ్ళు ఇప్పుడు గస్సులియా అంటారు అనమాట. సో మీరు జస్ట్ సిమిలారిటీస్ చూడండి అసలు ఎలా. అండ్ అక్కడ ఉన్న ఒక నది పేరు లలంద, అంటే మనం ఏదైతే నలంద అంటామో లలంద అంటారు. అలానే రోమ్. సో వాళ్ళేమంటున్నారంటే ఇప్పుడు మనం రోమ్ అనుకుంటారు. రోమ్ అనేది పేరు ఎలా వచ్చింది అంటే ఇప్పుడు మనము నాసికా అంటాము, నాసికాకి ఇంగ్లీష్లో ఏమంటాము నోజ్. సో ఆ నా ఏమైపోయింది నో, అలా రామ్ ఏమైపోయింది రోమ్. సో అసలు ఆ శ్రీరాముడు ఒక పేరు మీదనే అది వాళ్ళు రామ్కి రోమ్ అంటున్నారు. సో ఎవరైనా అనొచ్చు, కానీ అలా ఎలా చెప్పగలుగుతామంటే దాని ప్రూఫ్ ఏమంటే ఆ రోమ్ అని ఆ ప్రదేశాన్ని స్థాపించారు 21 ఏప్రిల్ 753 బీసీలో. సో మీరు బ్యాక్ వెళ్తే క్యాలెండర్కి 21 ఏప్రిల్ 753 బీసీలో ఏముంది, ఆ రోజు శ్రీరామనవమి. సో శ్రీరామనవమి రోజే ఆ రోమ్ అనే ప్రదేశాన్ని వాళ్ళు స్థాపించారు. సో అది కోయిన్సిడెంట్ అవ్వదు కదా, అది చాలా అర్థమైనట్లు ఉంది అసలు. సో ఆ రోజు శ్రీరామనవమి అనమాట. అండ్ అక్కడ కూడా మొత్తం మీరు ఇటలీలో చూస్తే 2 ప్లేసెస్ ఉన్నాయి, ఒకటి రోము, ఒకటి రెవెన్నా. సో రావణ్ రామ్. సో దాన్ని గుర్తుపెట్టుకొని వాళ్ళ పేర్లు పెట్టుకున్నారనమాట. అండ్ ఇప్పటికి కూడా మనం చాలా పెయింటింగ్స్ చూడొచ్చు సీతారాం లక్ష్మణ్ది. అలానే వెటికన్ సిటీ. సో వెటికన్ సిటీ అంటామంటే వెటికన్ అంటే ఆ పేరు ఎలా వచ్చిందంటే వాటిక అంటే గార్డెన్ లాగా, ఎక్కడైతే భక్తి పెరుగుతుంది, లైక్ మనం అంటాం అశోక వాటిక. సో అలా ఈ కల్చర్ వాటిక, ఎక్కడైతే ఆ కల్చర్ గురించి స్పిరిచువాలిటీ గురించి పెద్దగా బోధిస్తారు ఆ ప్లేస్ని వాటిక అంటారు. ఇప్పుడు వాళ్ళు వెటికన్ సిటీ అంటున్నారనమాట. అలానే రష్యా అంటే అది అక్కడ చాలా చల్లగా ఉంది కదా. సో అక్కడ అందరు ఋషులు ఉండేవారు, ఎందుకంటే తపస్సు చేయడానికి అది చాలా హ్యాపీ ప్లేస్, ఎందుకంటే అంతా స్నో ఉంటుంది కదా. సో ఇప్పుడు ఆ ఎక్కడైతే ఆ ఋషీస్ ఉండేవారు, ఇప్పుడు మనం రష్యా అంటున్నాం, కానీ ముందుగా అక్కడ ఋషీస్ ఉండేవారు అనమాట. ఇన్ఫ్యాక్ట్ రష్యా తాలూకా స్టేట్ సింబల్ ఏంటంటే 2-headed ఈగల్. సో ఈ 2-headed ఈగల్ ఒకవేళ రష్యా తాలూకా సింబల్ అయితే శ్రీరంగంలో పిల్లర్స్ మీద ఈ 2-headed ఈగల్ ఎందుకు ఉంది? అండ్ ఈ 2-headed ఈగల్ మనము చూస్తే దీని పేరు ఏంటంటే గంధబెరుండ, అంటే నరసింహదేవ్ ఒక ఫామ్ అనమాట. సో ఆ నరసింహదేవ ఫామ్ రష్యాకి స్టేట్ సింబల్ ఎలా అయ్యింది అంటే దాని అర్థం ఏంటంటే ఈ పూర్వంలో ఇదంతా కలిసే ఉంది. ఈ రామరాజ్యం అనేది ఆల్ ఓవర్ రామ వాజ్ రూలింగ్, యుధిష్ఠిర్ వాజ్ రూలింగ్ అనమాట. అలానే బర్మాలో వాళ్ళు రామాయణ్ అన్నారు, వాళ్ళు యామాయన్ అంటారు, యామాయన్. సో వాళ్ళు రామకి యామ అంటారు. సో అలానే కంబోడియాలో వాళ్ళ నేషనల్ ఎపికే రామకీర్తి, అంటే రాముడిని కీర్తించింది, అది వాళ్ళ ఒక నేషనల్ ఎపిక్ పోయం అనమాట రామకీర్తి, గ్లోరీస్ ఆఫ్ రామచంద్ర. అండ్ ఆ పోయం మొత్తం ఏముందంటే ఎలా ఒక ఎవిల్కి ఒక గుడ్ ఎలా కాంకర్ చేస్తారు, ఫైనల్గా ఎలా డిఫీట్ చేస్తారు. అలానే మలయ భాషలో హికాయత్ సేరి రామ అని మొత్తం అంతా రామాయణం ఉంది, ఫుల్ శ్రీరాముడు గురించి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారనమాట. అలానే ఇండోనేషియాలో కాకవిన్ రామాయణ్, వాళ్ళొక జవనీస్ లాంగ్వేజ్లో వాళ్ళు కూడా రామాయణాన్ని ముందు అంటే పూర్వంలో ఇదంతా చదివేవారు, ఇప్పుడంతా స్లోలీ వాళ్ళు దాన్ని పక్కనే పెట్టేశారు. జపాన్లో కూడా రామాయణ్ దానికి 2 versions జపనీస్ భాషలో, హోబుత్సుషు అండ్ సంబో ఎకోతొబ్దా. సో వాళ్ళు కూడా రామాయణాన్ని వాళ్ళు చదివేవారు, వాళ్ళ జీవితంలో దాన్ని పాటించేవారు. ఫిలిప్పీన్స్లోని సింగకిల్ అనే ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది, చాలా ఫేమస్. ఫిలిప్పీన్స్ ఎవరైనా వెళ్తే అది చూస్తారు. ఆ డాన్స్ పర్ఫార్మెన్స్ ఏంటంటే మొత్తం రామ్ అండ్ రావణ్ ఫైటింగ్ చేయడం అదంతా వాళ్ళు చూపిస్తారనమాట. సో అలా ఈ చైనాలో కూడా అక్కడ ఒక బుద్ధిస్ట్ టెక్స్ట్ ఉంది. సో దాని పేరు లియుడా జీ జింగ్. అది దానిలో ఏం మాట్లాడుతున్నారంటే శ్రీరాముడు గురించి మాట్లాడుతున్నారు. అండ్ చైనాలో వాళ్ళు ఒక మంకీని పూజిస్తారు, చూస్తే హనుమన్లా కనిపిస్తారు. ఆ మంకీ పేరు సున్వుకాంగ్. సో వాళ్ళు అంటారు ఇతను చాలా గొప్ప మంకీ. సో ఇది హనుమాన్ అనమాట. సో అలా ఇన్ఫ్యాక్ట్ చాలా ఉన్నాయి, కానీ ఇప్పటికి టైం అయిపోయింది. సో అలా ఎన్నెన్నో రామాయణ్. సో ఆల్మోస్ట్ 64 లాంగ్వేజెస్లో డిఫరెంట్ కంట్రీస్లో ఈ రామాయణ్. సో పూర్వంలో అందరూ హ్యాపీగా ఉండేవారు, ఎందుకంటే వీళ్ళందరూ రామాయణ్ని ఫాలో చేసేవారు. ఇప్పుడు వాళ్ళందరూ రామాయణ్ని పక్కనే పెట్టేశారనమాట, మర్చిపోయారు దాని గురించి. కానీ వాళ్ళందరి కల్చర్లోని పూర్వంలో వాళ్ళ రూట్స్లోని రామాయణ్
ఉంది అన్నమాట. సో వెరీ హ్యాపీ, ఫైనల్గా ఈ శ్రీరాముడు ఒక టెంపుల్ ఇనాగ్రేషన్ అవుతుంది ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఆఫ్ స్ట్రగల్. ఇన్ఫ్యాక్ట్ ఈ రామ టెంపుల్ పూర్వంలోనే వాళ్ళు బ్రేక్ చేశారు. అప్పుడు తులసీదాస్ తను ఒక పుస్తకంలో రాశారు, ఈ రామజన్మభూమి టెంపుల్ వీళ్ళు బ్రేక్ చేసేసారని, నాకు చాలా దుఃఖంగా ఉంది అని ఆయన రాసుకున్నారనమాట. నేను దాన్ని చదువుతాను, జస్ట్ మీరు వినండి. రామ జన్మ మహిమందరహి తోరీ మజీద్ బనాయ్, జవహి బహుత్ హిందూ హతే తులసి కీన్ హీ హాయ్. సో తులసీదాస్ ఒక పుస్తకంలో ఆయన రాశారు. ఇది ఎప్పుడు రాశారు తులసీదాస్? 1590లో. ఈ రామ మందిర్ని వీళ్ళు బ్రేక్ చేసేసారు ముస్లిం వాళ్ళు, అక్కడ ఒక మస్జిద్ తయారు చేశారు. దీన్ని ఎవరు బ్రేక్ చేశారంటే తన పేరు కూడా రాశారనమాట. ఈ అక్కడ మీర్ బాకీ రామ్ మందిర్ని బ్రేక్ చేసేసారు అండ్ అక్కడ ఒక మస్జిద్ చేసేసారు, హిందువుల్ని చంపేశారు. తులసి ఇది చూసి ఏడుస్తున్నాడు అని. సో ఇది ఈ రామ్ మందిర్ బ్రేక్ అయింది 1528లో. ఆ రోజుల్లోనే బాబర్ తాలూకా కమాండర్ మీర్ బాకీ ఈ టెంపుల్ని బ్రేక్ చేసి అక్కడ మస్జిద్ కట్టారు. సో ఆ తర్వాత నుంచి అఫ్కోర్స్ మళ్ళీ 1992లో హిందువులందరి మస్జిద్ని బ్రేక్ చేశారు. అప్పుడు పెద్ద గొడవ అయ్యింది అండ్ చాలామంది హిందువులు చంపబడారు. ఆ రోజుల్లోనే సరియు నది అంతా రక్తంతో నిండిపోయింది, అంతలాగా అంతమంది చంపబడారని. అప్పటి నుంచి వాళ్ళ ఒక ప్రయత్నం ఉంది అక్కడ టెంపుల్ రావాలని. అండ్ మొత్తం మీద 1992లో వాళ్ళు బ్రేక్ చేశారు. అప్పటి నుంచి వివాదం, కోర్టు కేసు అన్నీ జరుగుతున్నాయి. అండ్ ఫైనలీ 9th నవంబర్ 1989లో విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు అక్కడ స్టోన్ లేయింగ్ సెరమనీ కూడా చేశారు. మనం టెంపుల్ కడదాం కానీ 1989 నుంచి జరుగుతుంది. ఫైనల్గా 9th నవంబర్ 2019లో కోర్టు నిర్ణయం ఇవ్వడం అండ్ 2020లోని నరేంద్ర మోదీ గారు మళ్ళీ ఫౌండేషన్ స్టోన్ పెట్టడం అండ్ ఫైనల్గా 2024 22 జాన్కి ఎన్ని ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్ తర్వాత ఈ టెంపుల్ వస్తుంది. సో శ్రీరాముడు జీవితంలో స్ట్రగుల్ ఉంది. ఆయన స్టార్టింగ్ నుంచి స్ట్రగుల్ ఉంది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా అప్పటికి కైకేయి వనవాసంలో పంపించారు అండ్ ఇప్పటికి కూడా ఆయన భూమి తీసేసుకున్నారు, ఆయన ఒక జన్మస్థానం. సో చివరికి ఎన్ని ఇయర్స్ తర్వాత ఫైనల్గా ఇది. సో ఇది ఒక చాలా స్పెషల్ ఈవెంట్ అందరి కోసం, ఆల్ డివోటీస్ కోసం ఇది చాలా స్పెషల్ ఈవెంట్. సో ఆ టెంపుల్ ఎప్పుడైతే అక్కడ 22 జాన్కి ఇనాగ్రేట్ అవుతూ ఉంటుంది, మన టెంపుల్లో కూడా మనం అది గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాము. సో 22 జాన్కి మీరు అందరు రావచ్చు. మార్నింగ్ నుంచి ప్రోగ్రామ్స్ ఉంటాయి ఇక్కడ. సో మార్నింగ్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్ మనం చూస్తూ ఉంటాం స్క్రీన్ మీద అక్కడ ఏదైతే ఇన్స్టాలేషన్ అవుతుంది. అండ్ మనం కూడా ఇక్కడ సీతారాం లక్ష్మణ్ హనుమాన్ అభిషేకం చేసుకుంటాము. అండ్ శోభాయాత్ర మన టెంపుల్లోని చిన్న రథంతోని ఊరేగింపు చేసి హరినామ సంకీర్తన చేస్తూ శ్రీరాముడు వారిని లోపల తీసుకొచ్చి మళ్ళీ ఆయనకి అభిషేకం చేసి మళ్ళీ ఆ ప్రోగ్రాం అంతా చూస్తూ హరినామ కీర్తన చేస్తూ రామకథ వింటూ అండ్ చివరికి విందు భోజనం. సో ఆ రోజు స్పెషల్గా ఫీస్ట్ ప్రసాదం, డివోటీస్ అందరూ ప్రసాదం తీసుకుంటారు. అండ్ సాయంత్రం కూడా దీపోత్సవం. ఎలా అయితే ఆ రోజు ఆయన అయోధ్య వచ్చినప్పుడు అయోధ్యవాసి ఎలా దీపాలు వెలిగించారు, అలా మనం కూడా మన టెంపుల్ చుట్టూ అంతా దీపాలు పెట్టి శ్రీరాముడు వారిని వెల్కమ్ చేస్తారు. నా టెంపుల్ ఇనాగ్రేషన్ ఒక ఆనందము మనం కూడా షేర్ చేసుకుంటాము. సో అందరూ ఆహ్వానితులే, మీరు అందరు రావచ్చు. 22 మార్నింగ్ 9 o'clock నుంచి ప్రోగ్రామ్స్ ఉంటాయి అప్ టు 1 o'clock, ఫాలోడ్ బై లంచ్ ప్రసాదం. అండ్ మళ్ళీ సాయంత్రం కూడా సంధ్యా ఆరతి తర్వాత దీపోత్సవం. అందరు వచ్చి ఇక్కడ దీపాలు వెలిగించవచ్చు అండ్ కీర్తన ఉంటుంది, రామ్ కథ ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ ద ప్రోగ్రామ్. సో థ్యాంక్ యూ సో మచ్ డియర్ డివోటీస్. సీతారాం చేసిన సాక్రిఫైస్, ఆ త్యాగంని మనము వేస్ట్ చేయకుండా వాళ్ళ ఒక జీవితం నుంచి గుణపాఠాలు నేర్చుకుంటూ మన జీవితంలో కూడా దాన్ని ఆచరిస్తూ మనలో ఉన్న సహనాన్ని పెంచుతూ అందరి మీద అఫెక్షన్ చూపిస్తూ శ్రీరామనామ జపం చేస్తూ మనలో మంచి క్వాలిటీస్ పెంచుతూ శ్రీల ప్రభుపాద ఒక ఆధ్వర్యంలో, గురువుల ఒక ఆధ్వర్యంలో భక్తిలో మనం ముందుకు వెళ్తూ చివరికి మన ఒక గమ్యంని మర్చిపోకుంటూ
శ్రీ వైకుంఠ అంటే వైకుంఠధామాన్ని గోలోకధామ తిరిగి వెళ్ళే మన ఒక గమ్యాన్ని మర్చిపోకుండా మన జీవితంని ముందు కొనసాగించాలి. ఈరోజు ఇక్కడే ఆపుతాను. సీతారాం లక్ష్మణ్ హనుమాన్కి జై. జగద్గురు శ్రీల ప్రభుపాదకి జై. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే. We should ask permission. Such a nice point he has taken. Wonderful, very good. So nicely took. We should ask permission from parents. Very nice point. Anybody else from Mataji's? Anybody wants to share any important point from today's class? Ramayana all over the world. Yeah, so beautiful. All over the world, everybody is taking inspiration from Ramayana. And if they continue to take inspiration, the whole world will become Ramarajyam. But they are keeping it aside, and getting into modernism. Okay, that's all. Yeah, we should not judge things with small incident. Oh, why did Lord Ram do that? We should see a bigger picture. There may be so many reasons for one thing to happen, So we have to understand. Also, main thing is there is something called being right beyond the right. Let's say like a mother, she goes to the child and says, take this medicine. Child says, I don't want to take it, I'll not take medicine. Then mother will put that medicine inside some sweet laddu. Okay, take this laddu. Child will say, is the laddu having medicine? Now what mother should say? Say the truth or false? If she says false, see what a mother, she's speaking lie. If she says truth, then the child. So sometimes there is something called right beyond the right. Even if she's telling lie, but for what she is telling lie, that is very important. Sometimes it's because of the context. In what context you are speaking lie, or in what context you are doing a particular thing. That's very important. So we have to understand the context. We cannot judge somebody because Ram did this. This is not fair. What is the context? Why did he do that? What is the reason? So like that in our day-to-day life also, when we judge people, why did he talk like that? He is not good guy. No. There is a reason why he talked like that. There is a reason why he behaves like this. There is a reason. So you have to understand everything with a proper context. What is the intent? What is the intention? And why is a person doing what? So for that we require intelligence. And that intelligence comes from scriptures. When we read scriptures, we get that intelligence to have that right discrimination of what is right or why is something happening for what. Okay, with this we'll end it here. Thank you so much.